జ్ఞానేనరాంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. ఉపనిషత్తులలో యజుర్వేదాంతర్గతమైనటువంటి కఠోపనిషత్తు యమధర్మరాజు గారు నచికేతుడికి అధ్యాత్మ విద్య ప్రబోధకమైనటువంటిది. నచికేతుడికున్న వైరాగ్యాన్ని ఆధారంగా చేసుకుని నచికేతుడు ముఖ్యాధికారిని నిర్ణయించుకుని యమధర్మరాజు అధ్యాత్మ విద్యను బోధిస్తున్నారు. అనధికారికి విద్యను బోధించకూడదు కదా. అందువలన వైరాగ్య సంపద చాలా గొప్పది. అతనికి అనేక రకాల ప్రలోభాలు పెట్టినా కూడా లొంగనటువంటి మనస్సు. నాణ్యం తస్మాన్ నచికేతా వృణీతి అన్నాడు చెట్టు చివరిలో. ఈ నచికేతుడు అధ్యాత్మ విద్యను తప్ప మరొకటేది కూడా కోరడన్నాడు. అలాంటి నిశ్చితమైనటువంటి బుద్ధి కానీ మరో రకం కాదు. అటువంటి వాడికి తప్పకుండా అధ్యాత్మ విద్య బోధించవలసిందే అనే దృష్టితో ప్రారంభించి చెప్తున్నారు ఆయన. నచికేత, పరమాత్మ సర్వవ్యాపకుడు, జగత్ సృష్టికర్త. బ్రహ్మాండములన్నీ కూడాను పరమాత్మ నుండి ఆవిర్భవించినాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అంతటికీ కూడా ఆయనే అధిష్టాన స్వరూపమని కూడాను ఉపనిషత్ మర్యాద. అయినప్పటికీ కూడా పరమాత్మ సర్వవ్యాపకత్వంలో అనేక దేవ తిరియం మనుష్య నర పశ్వాది మొత్తం ప్రాణిజాతం అంతా కూడా పరమాత్మ దాంట్లో ప్రవేశించి సద్రూపేణ అంతటా ప్రకాశిస్తున్నారు. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి శైవాహం నచ దృశ్యవస్థితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సుతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అనంటూ మనీషా పంచకంలో శంకర భగవత్పాదులు చెప్పారు. బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత, బ్రహ్మ దగ్గర నుంచి పిపీలికాంతం వరకు అంతటా కూడా ఓతప్రోత భావంతో నేనే ఉన్నాను. ఏ ఆత్మవస్తువు ఉందో దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అంటూ ఇలాంటి ప్రసంగం దాంట్లో ఉంది. అలా అంటం చేత ప్రస్తుతం మానవుల్లో కూడా పరమాత్మ ప్రవేశించి ఉన్నారని వేరే చెప్పక్కర్లేదు కదా. అయితే మిగిలినటువంటి ప్రాణివర్గంలో ప్రవేశించి ఉండటం ఒక ఎత్తు, మానవుల శరీరంలో ఉన్నాడు అని చెప్పడంలో మరొక విశేషం. దానికే ప్రాధాన్యమిస్తూ మాట్లాడుతూ యమధర్మరాజు గారు అంటాడైనా, నచికేత అంగుష్టమాత్ర పురుషో మధ్యే ఆత్మని తిష్టతి ఈశానో భూతభవ్యస్య నతతోపి జుగుప్సతే. అందుకోసమని ఆయన అంటారు, ఆ ఆత్మ ఈ జీవుల్లో ప్రవేశించినటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి కొద్దిగా నీకు వివరిస్తున్నా. అంగుష్టమాత్ర పురుషుడు. అంగుష్టం అంటే ఇంత పరిమితం అనే విషయం మనందరికీ తెలుసు. అది హృదయ పుండరీకం అంగుష్ట మాత్రం కనుక దాంట్లో ఉండే ఆకాశం అది కూడా అంతే ఉంటుంది కనుక, అక్కడే మనస్సు కనుక, అక్కడే బుద్ధి కనుక, దాన్ని ఉపాధిగా చేసుకుని ఆ లోపల పరమాత్మ ప్రవేశించి ఉన్నారు. ఎలాగైతే ఒక వేణువు వెదురు బొంగు దాని కంతలో వాయువు ప్రవేశించి ఉంటాడు. సర్వవ్యాపకమైనప్పటికీ కూడా వాయువు దాని లోపల ప్రవేశించి కూతకొస్తూ ఉంటాడు. ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. అది లోకంలో సంగీతంలో వేణువులో ఈ వీటిలన్నింటిలోనూ ఉపయోగించుకుంటూ ఉంటారు. వేణునాదం. కృష్ణ పరమాత్మ దాన్ని తీసుకుని ఆయన నాదం చేస్తుంటారు. అది ఒక నాదం, ధ్వని, అది బ్రహ్మాత్మకమైనటువంటిదని, ఆ బ్రహ్మ స్వరూపం అనేది దానివలన సమస్తమైనటువంటి ప్రాణివర్గం అంతా కూడా చేతనవంతమవుతుందని బృహద్బృందానంలో గోపికలందరూ కూడా ఆశ్చర్యంగా పరమాత్మ నాదశ్రవణం చేస్తూ ఉంటారని ఇవన్నీ మనకి భాగవతంలో ఉన్న విషయాలు. అలాగే ఈ హృదయ పుండరీక అంతర్గతమైనటువంటి ఛిద్రంలో పరమాత్మ ప్రవేశించి ఉన్నారు. కానీ ఆయన ఇక్కడ ప్రవేశించడం అనే దాని వలన ఆయనకేమీ లోటు అని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఎందుకోసమని మనం ఈ విషయాలన్నీ చెబుతున్నాము అంటే, ఇందాక అనుకున్నాం పశు పక్షులు
పిపీలిక బ్రహ్మాది పదార్థం అంతటా కూడాను మనం ఆ ఆత్మస్వరూపంగా చూడటం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఉదారమైనటువంటి భావం అన్నమాట. అధ్యాత్మ విద్య ఉందే, దీంతో సమానమైనటువంటి విద్య మనకు దొరకదు. అంతటా బ్రహ్మభావాన్ని చెప్పి అంతటా కూడా సామ్యావస్థని, సామ్యస్వరూపాన్ని బోధించేటటువంటి ఒకానొక విద్య, రాజవిద్య, అధ్యాత్మ విద్య ఒక్కటే. అయితే ఇప్పుడు ఈ జీవుని గురించి ప్రత్యేకంగా చెప్పడంలో అభిప్రాయం ఏమిటి? అంగుష్టమాత్రుడు పురుషుడుగా ఉన్నాడు, మధ్యే ఆత్మని తిష్టతి, ఈ దేహ మధ్యంలో అతను అంత పరిమితంలో ఉన్నాడు అని అన్నాడు ఆయన. కానీ నచికేత, ఇతను ఇలాంటి వాడే నువ్వు అనుకోమోకే. ఆయన ఈశానో భూతభవ్యస్య, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి, అతీత అనాగతాలకి, మొత్తం అన్నింటికి కూడాను ఆయనే ప్రభువు, ఈశ్వరుడు, సమర్థుడు ఆయనే అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తిరగాలి. అంగుష్టమాత్ర పురుషో జ్యోతిరివాధూమక, ఈశానో భూతభవ్యస్య స ఏవ అద్య స ఉష్వ ఏతద్వైతతు. ఆయన అన్నారు జ్యోతిరివ అధూమక అని అన్నారు ఆయన. ధూమం లేనటువంటి కేవల జ్యోతి, అగ్ని జ్వాల ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగా యోగుల యొక్క హృదయంలో ఆయన అలా ప్రకాశిస్తూ ఉంటాడు. దాని యందు పరమాత్మని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. సర్వావస్థలలో వారు నిరంతరం అదే ధ్యానంలో ఉంటారు. వాళ్ళు మామూలుగా మనకి అగ్ని సాక్షాత్కరిస్తూ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం చాలా చోట్ల. కానీ దాంతోపాటు ధూమం కూడా ఉంటుంది. కానీ ఇది కేవల జ్యోతిస్వరూపం కాబట్టి ధూమం లేనటువంటి జ్యోతిస్వరూపం ఆత్మ, అలాంటిది గనువు తెలుసుకోవాల్సిందిగా ఆయన చెబుతున్నారండి. అందువలన ఎందుకోసమని ఇంతగా దీని గురించి నిరూపిస్తున్నారబ్బా అని నాకు సందేహం. ఏం లేదు, మానవులు బ్రహ్మసాక్షాత్కారానికి ముఖ్యాధికారం కలవాళ్ళు. మిగతా దేవతలు కానీ, మిగిలిన ప్రాణివర్గం కానీ, మిగతా వాళ్ళందరికీ కూడాను అలాంటి ఉత్తమాధికారం అందరికీ లేదు. అదే అంటారు సూత్రభాష్యంలో, ఈ అంగుష్టమాత్ర శృత్యర్థ విచారం అంతా కఠోపనిషత్తుకు సంబంధించింది. అక్కడ ప్రమితాధికరణం అనే అధికరణంలో విచారించారు. విచారించినప్పుడు మాట్లాడుతూ అన్నారు, అంగుష్టమాత్ర పరిమితంగా హృదయం ఉంటుంది అని మీరు చెబుతున్నారు కదా, పరమాత్మ కూడా తత్పరిమితంగానే ఉంటాడు అని మీ శృతి చెబుతోందని వర్ణిస్తున్నారు కదా. అలా అయ్యేటట్లయితే ఏనుగు శరీరం చాలా పెద్దది, దాని హృదయం చాలా ఈ మాత్రం పెద్దది ఉంటుంది అనుకుంటున్నాను నేను. అప్పుడు ఈ అంగుష్టమాత్ర శృతి కుదరదు కదా అని ఒక సందేహం. మరొకటి, పిపీలికాదులు ఉన్నాయి, చాలా చిన్న జంతువులు, అవి అసలు అంగుష్ట మాత్రమే ఉండవు. వాటిల్లో ఉన్న హృదయం ఇంకా ఎంత ఉంటుంది అంటే ఏం చెబుతాం మనం? అక్కడ అంగుష్టమాత్ర శృత్యర్థం ఎలా కుదురుతుందబ్బా అంటూ ఇలాంటి పూర్వపక్షాలు అక్కడ వచ్చినట్టు వాటికి సమాధానం చెబుతూ అక్కడ అన్నారు భాష్యకారుడు, మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య మనుష్యానేవ అధికరోతి శాస్త్రం నతు పశ్వాది అని అన్నారు ఆయన. ఈ శాస్త్రం ఎందుకు బయలుదేరుతోంది అంటే మనుష్యుల కోసమనే బయలుదేరిందయ్యా ఈ శాస్త్రం. ధర్మములు, అధర్మములు, అలాగే భక్తి, యోగం, జ్ఞానము, వేదాధ్యయనములు, కర్మకాండలు, ఇవన్నీ ఎవరు? పశువులు పక్షులు చేస్తాయా లేక దేవతలు చేస్తారా? వాళ్ళు భోక్తలు. మనం ఇచ్చినటువంటి ఆవిర్భాగాలు తిరుగు వాళ్ళు కూర్చుంటారు అక్కడ హాయిగా. వాళ్ళు కర్మల్లో వారు ప్రవర్తించరు, ప్రవర్తించేది మనం. ప్రవర్తించినటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకి ఈ భూలోకంలోంచి ఎప్పుడు ఆహారం వస్తుందా, ఎవరు ఆవిర్భాగాలు ఇస్తారా అని వాళ్ళు ఎప్పుడు కూడా అలా చూస్తూ ఉంటారు. కాబట్టి కర్మానుష్ఠానం చేసినా, యోగాభ్యాసం చేసినా, భక్తి మార్గంలో వ్యవహరించి భాగవతోత్తములైనటువంటి భగవద్గీతలోను ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఉదారా సర్వైవైతే జ్ఞాని త్వాత్మైవమేమతన్నారు పరమాత్మ. జ్ఞాని నేను ఒకటేనన్నారు ఆయన. అయినా మిగతా వాళ్ళు కూడా ఆర్తభక్తి అది కూడా కావాల్సిందే. గజేంద్రుడు ఎన్నో సంవత్సరాలు పెనుగులాడి చేతకాక విడిచిపెట్టేసి శక్తిపోయి పరమాత్మ నీవే దిక్కు తప్ప మార్గం లేదని ప్రార్థిస్తే రక్షించారు పరమాత్మ. ద్రౌపది మహాతల్లి పతివ్రత, ఆమెను కూడా అలాగే ఆమెకు కురుసభలో ఏర్పడినటువంటి మరి భయంకరమైనటువంటి ఎవరు స్మరించడానికి వీలైనటువంటి ఆపద, దాన్ని పరమాత్మ ఎలా రక్షించారో తెలియదే.
అలాంటి ఆర్తికాలంలో ప్రార్థించినా పరమాత్మ రక్షిస్తారు. ఆర్తభక్తి అంటారు. జిజ్ఞాసులు చాలామంది జ్ఞానవాంఛ కలిగి నిరంతరం బ్రహ్మస్వరూప సాక్షాత్కారం కోసం పరమాత్మని నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు అర్థార్థి డబ్బు కోసమని భగవంతుని సేవించేవాడు మరో కొంతమంది, విభీషణుడు, సుగ్రీవుడు మొదలైన వాళ్ళు. పోనీ ఎలాగైనా సరే సంతోషమే, ఎలాగో అలా భగవంతుడిని స్మరించారు కదా వాళ్ళు. జ్ఞాని ఆత్మమేమవుతూ ఉన్నారు, జ్ఞాని నేనే అన్నారు. ఇలాంటి విధానాలన్నీ కూడాను మానవలోకానికి సంబంధించినవి కానీ మరొక లోకానికి సంబంధించినవి కావు. కర్మయందు అధికారం కానీ అలాగే జ్ఞానమందు అధికారం, ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే ఇక్కడ వేదాంత శ్రవణం చేసి మరి గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఇక్కడే జీవన్ముక్తులై సంచరించినటువంటి వాళ్ళు అనేక మంది మనకి కనపడుతున్నారు. ఆ జీవన్ముక్తుల గురించి, ఆ స్థితప్రజ్ఞుల గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు అర్జునుడికి. స్థితప్రజ్ఞస్య కాభాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని అడిగాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు పరమాత్మ? ఆయన మనతో మాట్లాడతాడా? ఏ భాషలో మాట్లాడతాడు? ఆయన పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? అంటూ ఏవో అడిగాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞ స్థితోచ్యతే అన్నాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్, సమస్తమైనటువంటి మనోగత కామాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసేసి కూర్మోంగానీవ సర్వశః అంటాడు ఆయన. ఒక తాబేలుంది, అది ఇలాగా పైకి ఒక డిప్పలాగా ఉంటుంది. ఎవరికి అది జంతువు అని ఎవరు తెలుసుకోలేరు, ఒక ప్రాణి అని కూడా అర్థం కాదు. చాలా గట్టిగా ఉంటుంది దాని పైభాగం. అలాంటిది వెళ్ళదలుచుకున్నప్పుడు ఆ కాళ్ళు అలా కొంచెం విస్తరింపు చేసి అలా నడుస్తూ ఉంటుంది. అక్కర్లేదనుకున్నప్పుడు తగ్గించుకుంటుంది లోపలే. కూర్మోంగానీవ సర్వశః. ఇంద్రియాలని మానవుడు ఈ లోకంలో వ్యవహార కాలంలో ఇంద్రియాలని బయటికి పంపించి వాట్ల ద్వారా విషయాలని సేకరించి, అదే చెబుతారు, ముందు కూడా వస్తుంది ఈ ఏకాదశి ద్వారా పట్టడం, దాని గురించి మాట్లాడతారు యమధర్మరాజు గారు. అవన్నీ పంపించి వెళ్ళి తెచ్చుకుని వీడు అనుభవిస్తున్నట్టుగా లోకంలో అందరికీ తెలుసు. యోగులైన వాళ్ళు ఉన్నారే, అది శరీరంలో ఉన్న అవయవాన్ని ఎలా లోపలికి ఎలా సంకుచింప చేసుకుంటుందో, తన దేహం కంటే అతిరిక్తంగా అవి కనపడవు అసలు. అలాగే వీడి ఇంద్రియాలు కూడా ఆ విషయాల మీద వెళ్ళకుండా అలా నిరోధించుకుంటాడు. అదే కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షదని చెప్పింది. కాబట్టి అలాంటి స్థితిని సంపాదించుకుని చేసేటటువంటి ప్రక్రియలు భక్తి కానీ, యోగం కానీ, కర్మ కానీ, నిర్గుణ ఉపాసన కానీ, మరి ఇలాంటి జ్ఞానం కానీ ఇవన్నీ కూడాను మానవులకే అధికారం కానీ మరి ఎవరికి కాదు కదా. అందుకోసమనే అంగుష్టమాత్ర శృతి మానవుల యొక్క హృదయ పుండరీకం అంగుష్టంగా ఉంటుందని అక్కడ కూడా పరమాత్మ ఆ ఉపాధిని బట్టి అంతే ఉంటాడు అని వారిని గురించి మాట్లాడటం జరిగిందయ్యా అని కూడా సమాధానం చెప్పారు. ఆయన అట్లా అనుకుని కేవలం అలాగే అనుకోమోక ఆయన సమస్త బ్రహ్మాండములకు ప్రభువు ఈశానో భూతభవ్యస్య అని కూడా అన్నారు. యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యం తానేవాను విధావతి. నచికేత, మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. వర్షాకాలంలో వర్షం బ్రహ్మాండంగా చాలా మంచి వర్షం కురుస్తుంది. వర్షోదకం చాలా శుద్ధం. కింద పడిన తర్వాత ఆ భూమి సంపర్కం వలన నీళ్లు కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి. వర్షోదకమే సాక్షాత్తు ఆ నీళ్లు తీసుకున్నాం అనుకోండి, పరమ పవిత్రంగా గొప్పగా ఉంటాయి. ఆతపతి వర్ష గృహ్ణాతి తాః పురస్తాదుపదధాతి ఏతా వై బ్రహ్మవర్చస్య ఆపహ ముఖత ఏవ బ్రహ్మవర్చసమపరుంధే అంటుంది ఒక కర్మకాండలో. ఆ ఎండ నీళ్లు పడుతున్న సమయంలో ఆ నీళ్ళని తీసుకొచ్చి ఉష్ణకోపధానంగా చేయటం, ఈ ప్రక్రియ అంతా ఉంది. అది బ్రహ్మవర్చస్సును సంపాదిస్తాయి ఆ నీళ్ళలోనే ఉంది అంటూ. అలాంటి పవిత్రమైనటువంటి ఉదకం ఉంది. యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి. అక్కడ పడినటువంటి వర్షం క్రమక్రమంగా కొండ చర్యలు వేయించి కిందకి క్రమక్రమంగా జారిపోతూ ఉంటుంది. అనేక చోట్లకు వెళ్ళిపోతుంది అది. ఎప్పుడైతే ఆ కొండ చర్యల మీదకి పడిందో అక్కడ ఉండేటువంటి చెట్లు, ఆ చెట్ల నుండి రాలినటువంటి ఆకులు, అలం, అవన్నీ కూడా కలుషితంగా ఉంటాయి. వాట్లతో వ్యాప్తమైపోతుంది. అయిపోయి ఆ ఆకులకి సంబంధించినటువంటి వగరు కానీ,
చేదు కానీ, కొన్ని వేప ఆకులు ఉన్నాయనుకోండి అవి చేదుగా ఉంటాయి, మరొకటి ఇంకో రకంగా ఉంటుంది. ఇలా రకరకాల వృక్షాలు ఆకులు వాటి యొక్క సంపర్కం వలన ఆ నీళ్లు మళ్ళీ చేదుగా మరి మరో రకంగాను అలా మారిపోతాయి. ఇంత చేస్తే అక్కడ కూడా ఉంటాయా? అవి కిందకి వెళ్ళిపోయి మాయమైపోతాయి, అంతే కదా. అలాగే ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవాను విధావతి నచికేత. పరమాత్మ నుండి వచ్చినటువంటి ఈ ధర్మాలన్నీ ఉన్నాయే ఆయనకంటే వేరు కావు వస్తుతః. కానీ ఆయన నుండి బయలుదేరినటువంటి ఈ జగత్తులు, అలాగే వేదాలు చెప్పిన ప్రకారంగా ధర్మం చాలా గొప్పది. అనేక రకాల ధర్మాలు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, పశుధర్మాలు, మొత్తం అంతా కూడా ఆ ధర్మాల గురించి ఎన్నో మాట్లాడతాడు. శాంతిపరలో భీష్మాచార్యుల వారు అక్కడ మహాభారతంలో ఉన్న కథా వృత్తాంతం చూస్తే, అలాగే విదురుడు కూడా ధర్మాల గురించి గొప్పగా చెబుతాడు. కానీ ఇవన్నీ కూడాను పరమాత్మ కంటే వేరు కావు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. బయటకు వస్తున్నాయి ఆయనలోంచి ఊరికే ఇవన్నీ. పర్వతం నుంచి నీళ్లు వచ్చి నానా దిక్కులకి ఎలా వెళ్ళినట్టుగా ఆయనలోంచి ఆవిర్భవించినటువంటి ధర్మములు అదే మాట్లాడుతూ భాగవతం కానీ మరో చోట కానీ అసలు ప్రధానంగా రెండే ధర్మాలని చెబుతాయి. ఒకటి ఇహలోకంలో ఆభ్యుదయంగా ఉండేటి ప్రవృత్తి మార్గం, ఒకటేమో నివృత్తి మార్గం. ఒక ధర్మాన్ని అనుష్ఠించినట్టయితే మానవుడు ప్రవర్తిస్తూనే ఉంటాడు, అదే ప్రవృత్తి మార్గమైనటువంటి ధర్మం. ఇంకొక మార్గం ఉంది, జ్ఞాన వైరాగ్యాది లక్షణమైనటువంటి నివృత్తి మార్గ ధర్మం మరొకటి ఉంది. అది కేవలం అధ్యాత్మ విద్యకి సంబంధించినటువంటి మార్గం. ఈ రకమైనటువంటి మార్గాలతో బయలుదేరినటువంటి ధర్మాలు రెండూ పరమాత్మ స్వరూపాలే కానీ వేరు కాదు. కానీ వేరుగా భావిస్తూ వాళ్ళు ఆ వేరు మార్గాల్లో పడి కొట్టుకుపోతూ చివరికి వాళ్ళు అదే అయిపోయి వారు ఉచ్చస్థితి, ఎక్కడ పైనుంచి కింద పడితే నీళ్లు పడిపోయినట్టుగా మనం ఎప్పుడో గొప్పగా ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కూడా కోల్పోయి కిందకి దిగజారిపోయి మళ్ళీ అజ్ఞానులై ప్రాకృత స్వరూపులై ప్రాకృత జనులుగా మారిపోయే పరిస్థితి కూడా ఉంది కదా. కనుక జాగ్రత్తగా ఆలోచించుకో. యథోదకం శుద్ధే శుద్ధం ఆసక్తం తాదృగే భవతి ఏవం మునేర్విజానత ఆత్మా భవతి గౌతమ. ఓ నచికేత, శుద్ధమైనటువంటి ఉదకం అది, దాన్ని శుద్ధంగానే మనం తీసుకోవాలి. దానికి ఏ రకమైనటువంటి సంపర్కం లేకుండా ఉన్నటువంటి వర్షోదకం శుద్ధం. అలాగే ఆత్మ పరిశుద్ధమైనటువంటి నిరస్త ఉపాధి భేద దర్శనం, ఎక్కడా కూడా దాంట్లో ఏ రకమైనటువంటి ఉపాధులు, అంతఃకరణ సంబంధాలు, రాగద్వేషాదులు, అహంకార మమకారాదులు వగైరా ఇలాంటివి ఏమీ లేకుండా ఘనైకరసం, విజ్ఞాన విశుద్ధ ఘనైకరసం, అద్వయం ఆత్మానం పశ్యతో మునే. అలాంటి ఆత్మస్వరూపాన్ని చూసినటువంటి జ్ఞానులు మహర్షులు ఉన్నారండి. వారున్నారే మననశీలస్య మునేర్ మననశీలస్య అన్నారు. నిరంతరం మననం చేస్తుంటారు, వేదాంత విచారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు, అయినా సరే నిరంతరం మననం చేస్తూనే ఉంటారు. ఆత్మస్వరూపం కథం సంభవతి అంటే, అలాంటి ఆత్మస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుని ఉంటారో అలాంటి వారికి మళ్ళీ తార్కిక భేద దృష్టిం కుతార్కిక భేద దృష్టం నాస్తిక దృష్టించి ఉజ్జిత్వ. అనేక మంది అనేక రకాల తర్కాలతో ఆత్మస్వరూపాన్ని విపరీతంగా విరుద్ధంగా అనేక రకాలుగా మాట్లాడినటువంటి దార్శనికులు బూడంతమంది ఉన్నారు. అదే సూత్రభాష్యం ప్రారంభంలో మాట్లాడతారు. అలాగే దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్తహమతి భ్రాంతా భృశం వాదిన అనంటూ ఈ అనేక రకములుగా భిన్న భిన్నంగా ఆత్మస్వరూపాన్ని వాదించిన వాళ్ళని చాలా నీచంగా మాట్లాడారు దాంట్లో. అలా లేకుండా, అలాంటి తర్కానికి లోను కాకుండా ఎవరైతే మాతాపితృ సహస్రేభ్యోపి హితైషిణా వేదేన ఉపదిష్టం ఆత్మైకత్వ దర్శనం శాంతం, ఇది మాతాపితృ సహస్రేభ్యోపి అన్నాడు. 1000 మంది తల్లిదండ్రుల కంటే కూడా హితాన్ని బోధించడం కోసం సిద్ధంగా కూర్చుంది శృతిమాత. తల్లి కదా, వేదమాత కదా, మనందరినీ సన్మార్గంలో తీసుకెళ్ళటానికి రెడీగా ఉంది కదా. 1000 మంది తల్లిదండ్రుల కంటే ఎక్కువ అంటే ఇంకేం చెప్పమంటావు. అలాంటి ఆత్మతత్వ దర్శనం ఎవరైతే పొందుతారో మహర్షులు కృతార్థులవుతారయ్యా, సందేహం లేదు అని అంటూ మాట్లాడుతూ ఆయన అన్నారు, నచికేత పురమేకాదశద్వారం అజస్యావక్రచేతస అనుష్ఠాయన శోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతతు. ఇప్పుడు మనం అంగుష్ఠమాత్ర పురుషుడిని గురించి మాట్లాడుకున్నాం. ఆ అంగుష్ఠమాత్ర పురుషుడు ఎక్కడున్నాడు? దేహ మధ్యే
అంగుష్టమాత్ర పురుషో మధ్యే ఆత్మనితిష్టతి, దేహమధ్యంలో ఉన్నాడు అనుకున్నాం. ఈ దేహం జాగ్రత్తగా చూడు. దీని గురించి పురం ఏకాదశ ద్వారం అన్నాడండి. ఇది ఒకానొక నగరం అనుకో. ఈ నగరానికి 11 ద్వారాలు ఉన్నాయన్నాడు. భగవద్గీతలో పరమాత్మ నవద్వారే పురి అని 9 ద్వారాలే ఉన్నాయన్నాడు ఆయన. పర్వాలేదు, ఏం మరి దీంట్లో పోయిందేం లేదు. బ్రహ్మపురం అని దీనికి పేరు. మామూలు శరీరం అని మీరు అనుకుంటున్నారా? వద్దు, అనుకోవద్దు. బ్రహ్మపురం అని పేరెట్టండి. రేపటి నుంచి మీరు ఎక్కడున్నారంటే బ్రహ్మపురంలో ఉంటున్నాను అనుకోండి. అంటే ఈ దేహంలో ఉంటున్నానని అనద్దు. ఆయన అన్నాడు అక్కడ, నవద్వారే పురేదిష్టే నైవ కుర్వన్ నకారయన్ అంటూ చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ బ్రహ్మపురం అని దీనికి పేరెట్టారు. పురం ఏకాదశ ద్వారం, 11 ద్వారాలు ఉన్నాయి దీనికి. అజస్య అవక్రచేత సహ. దీంట్లో ఒక ఆయన లోపల ఒక మహానుభావుడు నగర స్వామి. ఒక నగరానికి ఒక రాజుగారు ఉంటాడు. ఆయన దానికి అధిపతి. ఆయన దగ్గర కొంతమంది భృత్యులు ఉంటారు. మంత్రి గారు ఉంటాడు. ఆ మంత్రి గారి కింద కొంతమంది భృత్యులు ఉంటారు. వాళ్ళని పురమాయిస్తే వాళ్ళు వెళ్ళి ఆయనకి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళు ఆయన్ని ఆనందపరుస్తారు. ఆయన ఆ నగరంతోనూ ఆ మంత్రులతోనూ అలాగే తన భార్య అయినటువంటి రాణి, అలాగే ఇంకా భృత్యులు, మిగతా వస్తువులు మొత్తం అన్నిటితోనూ సంబంధించి ఉంటాడు ఆయన. దీంట్లో ఏది పోయినా ఆయన చాలా బాధపడతాడు. ఎందుకంటే ఇదంతా నాది అనుకునేటటువంటి స్వభావంలో ఆయన ఉన్నాడు కాబట్టి. కానీ మన నవద్వార ఏకాదశ ద్వార పట్టడం ఉందే, దీంట్లో కూడా ఒక ఆయన ఉన్నాడండి, స్వామి. దీనికి ప్రభు, అధిపతి, ఆయనే దీనికి ముఖ్యుడు. అంటే ఇక్కడ సప్తశీర్షణ్యా ప్రాణా అంటుంది. ఈ శిరస్సులోనే 7 ద్వారాలు ఉన్నాయి. 2 కళ్ళు, ముక్కులు 2, అలాగే శ్రోత్రేంద్రియాలు 2, ముఖం 7, అలాగే మూత్రస్థానం, పురుష స్థానం, ఇలాగా సప్త. ఇంకా కొన్ని స్థానాలు. ఇవన్నీ కూడా ఆలోచించి చూసినట్టయితే సహా అర్వాంచి 3 శిరస్యేకం, బ్రహ్మరంధ్రం కూడా లెక్కేసుకున్నారు. ఇలాగా మొత్తం 11 స్థానాలతో ఈ శరీరం లోపల ఒక ఆయన అధిపతి ఉంటున్నాడు. ఈయన మాత్రం ఈ శరీరంతో ఎటువంటి సంబంధం లేకుండా లోపల ఉంటాడు ఆయన. ఆ రాజుగారికి ఈ రాజుగారికి తేడా ఉంది. ఆయనేమో అంతా నాది అనుకుంటూ ఆయన ఉంటాడు. ఈయన ఏది నాకు లేదు అనుకుంటూ ఉంటాడు దీంట్లో ఆయన. అంటే నిర్గుణంగా కేవలం సాక్షిగా చూస్తూ అలా ఉంటాడు అన్నమాట. జన్మాది విక్రియారహితంగా ఉంటాడు. అలాంటివాడు ఆయన. అవక్రచేత సహా ఈయన పేరు. ఆయన వక్రచేత సహా ఆయన పేరు. అంటే కుటిలమైనటువంటి భావాలతో ఉంటాడు ఆయన. ఎందుకని? కుటిలత్తన్నామా ఏం లేదు అక్కడ. ఇదంతా నాది, ఎవరైనా ఏదైనా చేశారంటే వాడిని చంపేస్తా, వాడి తలకాయ తీసేస్తా, ఏమిటి మాటలు ఇవన్నీ ఆయన అనుకుంటూ ఉంటాడు. ఈయన అలాంటివేమి అనడు కాబట్టి అవక్రచేత సహా అటువంటి ఆ స్వరూపంలో ఈ లోపల ఉన్నటువంటి ఆ పురస్వామిని ఉన్నాడే, నువ్వు ఆయన ధ్యానం చేయి. అనుష్ఠాయన శోచతి. ధ్యానం చేశావనుకో నువ్వు మళ్ళీ దుఃఖాన్ని అనుభవించబోయే. విముక్తశ్చ విముచ్యతే. అక్కడి నుంచి నీకు భయశోకాలు ఉండవు, అభయప్రాప్తి లభిస్తుంది. తద్విజ్ఞానాద్ అభయప్రాప్తే. అందువలన భయం అంటానికి అవకాశం ఏముంది అసలు నీకు? లేదు. ఎందుకంటే ద్వైతం లేదుగా, ఒక్కడివే ఉంటావు కదా. అవిద్యా కామకర్మ బంధాల నుండి కూడా విముక్తుడైపోతావు నువ్వు. సర్వ విముక్తి. అవిద్యా కామకర్మాల నుండి విముక్తి పొందావు అంటే నీవు సర్వబంధాల నుండి కూడా నువ్వు విముక్తిని పొందినట్లే. మళ్ళీ తిరిగి శరీరాన్ని మళ్ళీ నువ్వు పొందవు. పునః శరీరం నగృహ్ణాతి చరథ. అదిగో అలాంటి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు కొంచెం గుర్తిరగాలి. తర్వాత మాట్లాడుతూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటల్లో యమధర్మరాజా, ఆత్మ ఈ లోపల శరీరేంద్రియ సంఘాతం లోపల ఆత్మ ఉంది అని మీరు చెప్తున్నారు. మీరు చెప్పారు, నేను విన్నాను. సరే, గురువు మీరు చెప్పిన దాన్ని నేను కాదంటానికి లేదు, శృతి చెప్పింది అంటున్నారు మీరు. కాబట్టి దీంట్లో ఎవరు శంకించడానికి అవకాశాలు లేవు. కానీ నాకు అనుమానం, సందేహం ఉన్నప్పుడు సందేహం తీర్చుకోవాలి కదా.
ఏదైనా గుర్తులు మీరేమైనా చెబుతారా? ఉంది లేదు అన్న విషయంలో మనం కూడా కొన్ని విషయాల్ని కనుక్కునేటప్పుడు ఉన్నట్టుగా కొన్ని గుర్తులు, లేనట్టుగా కొన్ని చిహ్నాలు అని అంటూ కొన్ని చోట్ల కొన్ని ఆధారాలు ఉన్నాయా, దీనికి ఏదైనా ఆధారం ఉన్నాయా, సాక్ష్యం ఉందా, ఏంటో ఇవన్నీ మనం కోర్టులు వ్యవహారాలన్నీ లౌకికంగా తెలుసుగా మనకి. దాని గురించి మాట్లాడుతూ యమధర్మరాజు అన్నాడు, ఊర్ధ్వం ప్రాణమున్నమయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతే. నచికేత, ఆయన లోపల ఉండి ఈ హృదయాన్ని పైకి పంపిస్తూ ఉంటాడు. ప్రాణవాయువు అంటే పైకి వెళ్ళేదానికి ప్రాణవాయువు అని పేరు. మరణకాలంలో ప్రాణవాయువు పైనుంచి వెళ్ళిపోతుంది. మామూలుగా ఈ శరీరం మధ్యలోంచి ఒక భాగం లెక్కేసుకుంటే ఇక్కడి నుంచి పైన సంచారం చేసే వాయు విశేషానికి ప్రాణము అని పేరు. ఒక్కటే వాయువు అసలు, వృత్తిభేదాద్భేద. దానికి ప్రాణం, అపానం, యానం, ఉదానం సమానం అనే ఆ వృత్తి విశేషాలు అవన్నీ కూడాను. అది పైకి ఇలా తన్నుతూ ఉంటుంది, పైకి ఇలా వెడుతూ ఉంటుంటుంది. అలా వెళ్ళాలి. నీకు ఏదైనా సందేహం కలిగినప్పుడు వైద్యులు కానీ మరొకళ్ళు కానీ ఇలా సందిగ్ధంగా ఉండి పడిపోయిన మనిషి దగ్గర ఇలా ముక్కు దగ్గర వాళ్ళు చూస్తారు. వాయువు ఆడుతోందా, పైకి కనపడుతోందా అని తెలుసుకుంటారు. దాన్ని బట్టి అది నిజంగా వాయువు అనేటటువంటిది జడ పదార్థం. అది పైకి ఇలా ఎందుకు వస్తోంది? జడమైనటువంటి వస్తువు పైకి వెళ్ళటానికి తగ్గల సామర్థ్యం దానికి ఎలా వచ్చింది? ఆలోచించను. నేను చెప్పానని సర్వం నువ్వే నమ్మద్దు. నీ బుద్ధితో నువ్వు కూడా ఆలోచించు. ఊర్ధ్వం ప్రాణమున్నమయతి అపానం ప్రత్యగస్యతి. అక్కడి నుంచి నాభిస్థానం నుంచి కిందకు ఉండేటువంటి ఇంకో వాయు విశేషం ఉంది. అది కిందకి పెడుతుంది, మూత్రపురుషాలను కిందకి తోసేస్తూ ఉంటుంది. అది ఆ పని అది చేయకపోయినట్టయితే వీడు జీవించడు హే మనిషి. అది అనుకోకుండా దాని పని, అది అపానవాయువు పని. అలాంటిది దాన్ని కూడా, అది కూడా ఒక జడమే. ప్రాణవాయువు పైకి వెళ్ళటానికి ఇలా దానికి సామర్థ్యం లేదో, అలాగే కిందకి వెళ్ళే వాయువు కూడా దానికి సామర్థ్యం లేదు. ఈ రెండు పనులు ఆయనే చేస్తున్నట్ట. ఎవరో ఒక చేతనుడైన వాడు ఈ పనులు చేయకపోయినట్టయితే ఈ రెండు పనులు జరగవు కదా. తరొకటి, మధ్యే వామనం ఆసీనం విశ్వేదేవా ఉపాసతే. ఈ రెండింట్ల మధ్యలో నాభిస్థానం దగ్గర, అక్కడ దగ్గరలో హృదయ పుండరీకం ఉంది. దాని లోపల ఉంటాడు ఆయన. సంధిలో కూర్చుంటాడు. అటు ఇటు అటు ప్రాణాన్ని పైకి పోమంటాడు, తోస్తూ ఉంటాడు, పంపిస్తాడు. ఆయన ఏం తొయ్యుడు. ఆయన ఏమని చేశాడంటే, నేను ఇక్కడ ఉంటే చాలు, అవే అలా సంచరిస్తూ ఉంటాయి అని చెప్పాడు. ఒక చోట, ప్రతి చోట అట్టగే చెబుతాడు. అంటే లేనిపోయింది ఆయన ఆ వాయువుని పైకి తోయటం, ఈ కింద వాయువుని కిందకు తోయటం, ఇలాంటి పనులు ఆయన ఏం పెట్టుకోడు. అలా పెట్టుకుంటే మళ్ళీ ఆయనకి కర్తృత్వం వస్తుంది, చాలా చికాకులు ఉన్నాయి, అద్వైతానికి చాలా ఇబ్బందులు వస్తాయి. భాష్యంలో నానా యాతనలు పడాల్సి వస్తుంది మనం. అవన్నీ చెబుతారు భాష్యకారుడు. కాబట్టి ఆయన సన్నిధి మాత్రం చేత ఆయన ఉంటే చాలు. రాజుగారు ఉన్నాడు అంటే చాలు, భవనంలో అందరూ సక్రమంగా పనిచేస్తూ ఉంటారు. ఆయన లేడురా, పొడుగు నిద్రపడురా, అంతే, అలాగే ఉంటుంది. కానీ అలా కాదు, ఇది జాగ్రత్తగా మెలకుగా ఎప్పుడు కూడా నిద్రపోవటం ఉండదు. ఆయనకు ఉండదు, మెలకుగా ఉంటాడు. జ్యోతిరివా ధూమక, ధూమం లేని జ్యోతి స్వరూపంలాగా వెలుగుతుంటారు పరమాత్మ లోపల. ఆయన సాన్నిధ్యం చేతనే ఆ ప్రాణవాయువు పైకెడుతూ ఉంటుంది, కింద వాయువు కిందకెడుతూ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆయన్ని వామనం అని పేరెట్టాడు యమధర్మరాజు. ఇక్కడ వామనం అంటే వమనీయం, సంభజనీయం, సేవనీయం ఇత్యర్థ. అది సేవించదగినటువంటి ఒకనొక దివ్యమంగళ స్వరూపం, పరమాత్మ స్వరూపం అదనమాట అర్థం. దాన్ని నిరంతరం విశ్వేదేవా ఉపాసతే, విశ్వేదేవతలందరూ కూడా దానికి ఉపాసన చేస్తుంటారు, దాన్ని ఆరాధిస్తుంటుంటారు అని అన్నాడు ఆయన. ఇదేంటండి, ఈ శరీరంలోకి విశ్వేదేవతలు ఎప్పుడు వచ్చారండి అనుకోవద్దు. అక్కడ ఉన్నటువంటి చక్షురాది ఇంద్రియములు ఉన్నాయే, ఇంద్రియాధిష్టాన దేవతలు, వాళ్లే విశ్వేదేవతలు అంటే. చక్షురింద్రియం, 2 చక్షుస్సులు, నాసికలు, అలాగే శ్రోత్రేంద్రియాలు మొదం, ఇవన్నీ కూడా వాటి అధిష్టాన దేవతలు. వీళ్ళందరూ లోపల ఉన్నారు. ఇది దేవాలయం. అదే మనం అంటుంటాం, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అని చెబుతుంటుంటాం మనం. ఇది దేవాలయంగా నువ్వు గుర్తెరుగు. అనేక మంది దేవతలు దీంట్లో అధిష్టాతలు ఈ శరీరంలో ఆయా ఇంద్రియాలని సక్రమంగా నడిపిస్తున్నాయి. అవి
వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ ప్రేరణ లేకపోతే ఈ ఇంద్రియాలు ఏవి పనిచేయు, పడుకుని నిద్రపోతాయి. అలాంటిది వాళ్ళందరూ ఆ పరమాత్మని వాళ్ళు సేవ చేస్తున్నారు. సేవ చేయటం అంటే ఏం లేదు, ఆయన్ని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఈయనే సర్వవ్యాపకుడు, సమస్త బ్రహ్మాండములు ప్రభువుని వాడు ఇక్కడ ప్రవేశించి ఉన్నాడు. ఓహో ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం ఇది! అంటే అక్కడ ప్రవేశించి ఉన్నంత మాత్రం చేత ఆయనకి ఏం న్యూనత లేదు. ఈశానో భూతభవ్యస్య అంటూ ఆయనే సమస్త బ్రహ్మాండములకు ప్రభువు అని కూడా నువ్వు తెలుసుకో అని దేహంలో ప్రవేశించాడు కదా అని నువ్వు చిన్న చూపు చూడమోకే, అలా అనుకోమోక ఎప్పుడు కూడాను. ఆయనే బ్రహ్మాండములు కూడా ప్రభువు కదా, అలాంటి విషయం నువ్వు తెలుసుకో. అస్య విశ్రంస్యమానస్య శరీరస్థస్య దేహిన దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతతు. నచికేత, మరొక్క విషయం గుర్తిరుగు నువ్వు. దేహాద్విముచ్యమానస్య శరీరస్థస్య దేహిన కిమత్ర పరిశిష్యతే. ఈ దేహం పడిపోయిందనుకో, ఎవరో దీన్ని సంహరించారనుకో, రాజులు క్షత్రియులు కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కానీ ఇంకా ఎక్కడైనా కూడా ఇలాంటివి జరిగినాయి అనుకో, అప్పుడు నీకు అక్కడ ఏం ఉండదు. కిమత్ర పరిశిష్యతే, మిగిలేది ఏం కనపడదు కదా. ఒకవేళ లేకపోయినా కూడా ఈ శరీరం ఇలాగా మరణావస్థ వచ్చింది, శరీరం పడిపోయే పరిస్థితి, వార్ధకంలో జీర్ణావస్థలో ఉంది, శరీరం పడిపోయింది, ఆత్మస్వరూపం దాంట్లో లేదు. అప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు ఈ శరీరం? కాబట్టి అనాత్మ పదార్థం ఇదిని, దాంట్లో ఉన్న ఆత్మస్వరూపం ఇదని, ఈ రెండింటినీ నీకు వేరు చేసి చెప్పడం కోసం చెబుతున్నా. ఇదివరకు కూడా నీకు ఈ విషయం బోధించాను. చక్షురాది ఇంద్రియములన్నీ కూడాను నువ్వు అలా చూస్తున్నావు అంటే జడమైనటువంటి వాటితో, కేనోపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది, అది చెబుతుందన్నమాట. అప్పుడు ఒక శిష్యుడు అడుగుతాడు గురువుగారిని, గురువుగారు మీరు చెప్పిన మాటల్లో చూస్తే ఇవన్నీ కూడా ఇంద్రియాలన్నీ జడములని కనపడుతున్నాయి, అటువంటి జడములైనటువంటి చక్షురాది ఇంద్రియములు ఆయా వ్యాపారాలని ఎలా చేస్తున్నాయి? అవి జడమైన పని ఏదైనా చూస్తుందా? ఒక గోడ ఇంకో గోడను చూస్తుందా? ఒక రాయ ఇంకో రాయిని చూస్తుందా? జడాలు కదండి, అవి ఎలా చూస్తాయండి? అందుకోసమని అలాంటిదే కదా ఈ కన్ను కూడాను. అయినప్పుడు రూపాన్ని ఎలా చూస్తోంది, అలాగే చెవు ఎలా వింటోంది, ఎలా ఆఘ్రాణిస్తోంది నాసిక, ఎలాగే ఆ రసనేంద్రియం ఎలా ఆస్వాదిస్తోంది, నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అది వీటికి వెనకాల ప్రేరకం ఏదైనా ఉందా? ఉంటే ఏది నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అంటూ ప్రశ్నిస్తాడు ఒక శిష్యుడు ఒక గురువుని. కేనోపనిషత్ ప్రారంభంలో అలా కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అలాంటివి ఈ ప్రాణవాయువులు కూడాను, అది ఇక్కడ ఇంద్రియాల గురించి మాట్లాడారు, ఇక్కడ ప్రాణవాయువుల గురించి మాట్లాడుతున్నాడు. అన్నీ ఒకటే, కర్మేంద్రియాలైనా జ్ఞానేంద్రియాలైనా ప్రాణాధిపంచకమైనా ఇవన్నీ కూడా ఈ 15 కూడా జడములే, కానీ దీంట్లో ఎక్కడ చైతన్యం లేదే. అలాంటప్పుడు మరి వీట్ల చేత ఇవన్నీ అవి ఉన్నప్పుడు వాటిని నడిపించేటటువంటి లోపల ఒక ఆత్మస్వరూపాన్ని నువ్వు గుర్తెరుగు. మరొక విషయం, నప్రాణేన నాపానేన మర్చో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేత ఉపాశ్రితో. నచికేత, నీకో విషయం చెబుతా. ఈ ప్రాణం కానీ ఈ అపానవాయువు కానీ వీట్ల వల్ల జీవుడు జీవిస్తున్నాడు అని ప్రపంచమంతా అనుకుంటోంది, కానీ అది అబద్ధం. అదేమిటయ్యా అంత మరి పచ్చిగా చెబుతావు? అంతే. ఎందుకనంటే జడమైనటువంటి దానిచేత ఈ దేహం నిలుస్తోంది అని అన్నావు అనుకో, ఒకవేళ నిన్ను నేను ప్రశ్నిస్తా, జడం చేతనమా, దేహం చేతనమా అచేతనమా నిన్ను అడిగా. అచేతనమన్న సంగతి అందరికీ తెలుసు. ముద్దులాగా పడిపోయి ఉంటాడు గాఢ నిద్రలోనూ మూర్ఛ వచ్చినప్పుడు, దొల్లించినా కూడా బండ నిద్ర, పిపీషతి అని చాందో బృహదానికుల్లో వాడిని ఇలా పట్టుకుని పిసగటాడు, అయినా వాడు లేవడు అంటే ఇదంతా వాడికి చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని, అది జడమైనప్పుడు దాన్ని ఎవరు నడిపించగలరు? ప్రాణాదివాయువులు కూడా జడములే. ఒక జడం ఒక జడాన్ని ఎలా నడిపిస్తుంది? కాబట్టి ప్రాణం చేత, అంటే ప్రాణం నిలిచిందండి, ప్రాణం వల్లే బతికుంటోంది శరీరం, ప్రాణం అని అంటూ మామూలుగా లోకం అనుకుంటోంది. అజ్ఞాని మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా. ఆ ప్రాణాన్ని కూడా నడిపించేటటువంటి కనుక ఆత్మచైతన్య శక్తి లోపల ఒకటి ఉంది, దానివల్లనే ఇవి నడుస్తున్నాయనే విషయం నువ్వు గుర్తిరుగు. అదే చెబుతున్నాను నీకు విను. నప్రాణేన నాపానేన మర్చో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి. వీళ్ళందరూ ఎలా జీవిస్తున్నారు అంటే దేహేంద్రియ సంఘాతం కానీ అంతా కూడా ఎలా కదులుతోంది, మెదులుతోంది, తింటోంది, విరుగుతోంది, ప్రగెత్తుతోంది, చూస్తోంది, మాట్లాడుతోంది, అన్ని పనులు చేస్తోంది.
ఇతరేణుతు జీవంతి, ఆత్మచైతన్యం చేత ఇవన్నీ చేస్తున్నాయన్న సంగతి గుర్తిరుగు నువ్వు. యస్మిన్నే తావుపాశ్రితవు, ఆ పరమాత్మనే ఆశ్రయించుకుని ఇవన్నీ కూడా దాంట్లో ఉంటున్నాయ్యా. యథా రథనాభవు, ఆ రథం బొడ్డుని ఒకటి ఉంటుంది, దాంట్లో ఆకులన్నీ కూడా ఇమిడిపోయినట్టుగా, అలాగే ఈ వీడిలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడాను ఆ పరమాత్మ దగ్గర దానిలో ఇమిడి ఉంటాయి. అలాంటిది కదా. అలాంటప్పుడు వీట్లని నువ్వు అవి స్వతంత్రంగా నడిపిస్తున్నాయని మాత్రం నువ్వు అనుకోమాక. వీటన్నింటి కూడాను ఆధారభూతమైంది ప్రాణశక్తిని ఇచ్చేటటువంటి ఒక ఇంకొక ప్రాణం, ప్రాణస్య ప్రాణం ఉత చక్షుశ్చక్షు ఉత శ్రోత్రస్య శ్రోత్రం ఉంటుంది కేనోపనిషత్తు. అలాంటి పదార్థంగా నువ్వు గుర్తిరగవయ్యా. నచికేత, హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమా. నచికేత, నీకొక బ్రహ్మ సనాతనం గుహ్యం గోప్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని గురించి నేను చెప్తున్నాను విను. యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. అయితే ఈ శరీరం అతను అడిగాడు, అస్థీత్యేకే నాయమస్థీతి చేకే ఏతద్విద్యా మనుశిష్టస్తయాహం వరాణామేశవరస్తృతీయ అని మొట్టమొదట్లో 3వ ప్రారంభంలో నచికేతుడు మాట్లాడిన మాటల్లో ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థీత్యేకే నాయమస్థీతి చేకే ఏతద్విద్యా మనుశిష్టస్వయాహం వరాణామేశవరస్తృతీయ అన్నాడు ఆయన. అంటే పోయినటువంటి వాడి విషయంలో ఏమవుతున్నాడు, ఎవరు పోయినాడు, ఎవరు ఉన్నారు, ఏమిటో తెలియట్లేదని కదా ప్రశ్నించాడు. యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. మరణాన్ని పొందిన తర్వాత, ఈ శరీరం పోయిన తర్వాత వాడు ఏమవుతాడు ఏమిటి, దాని గురించి నాకు చెప్పవలసింది అని మొట్టమొదట్లో వేసిన ప్రశ్న. దానికి సమాధానంగా సూటిగా మాట్లాడుతూ యమధర్మరాజు అన్నారు, యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం. వారి వారి కర్మానుగుణంగా మరొక లోకాన్ని మళ్ళీ పెడతారయ్యా. వాళ్ళు లోకంలోకి పెడతారో దేహాన్ని పొందుతారో వారు చేసిన కర్మ ఇలా యథాకర్మ యథాశ్రుతం. ఎటువంటి కర్మ వారు చేశారో, ఏ రకమైనటువంటి విజ్ఞానాన్ని ఆర్జించారో, ఎలాంటి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారో, ఎలాంటి భావన భక్తిభావం చేత పరమాత్మ స్వరూపాన్ని దర్శించారో, యోగ ప్రభావం చేత సమాధిలో పరమాత్మను దర్శించారో, నిరంతరం వేదాంత శ్రవణం చేసి ఏ స్వరూప బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారో చెప్పలేం. వాళ్ళ సంస్కారం ఎలాంటిదో ఏమిటో మనకేం తెలుస్తుంది. అది తదనుగుణంగా వాళ్ళు ఆయా శరీరాలను తాలుస్తారు నాయన. అంటే ఒకవేళ అదే ఛాందోగ్యం మాట్లాడుతూ అనంది, రమణీచరణ రమణీయాయోని మాపజ్యేర్ను బ్రాహ్మణయోనిం వా క్షత్రయోనిం వా శూకరయోనిం వా చండాలయోని వా అంటూ కుపూయచరణ కపూయాయోని మాపజ్యేరన్ను అంటూ రకరకాలుగా చెప్పింది. అంటే ఉత్తమమైనటువంటి పుణ్యకర్మానుష్ఠాతులు ఉంటారే, వాళ్ళు ఉత్తమమైనటువంటి జన్మయితుతారని, పాపకర్మ చేసిన వారు నీచ జన్మయితుతారని, ఈ రకంగా యథాకర్మ యథాశ్రుతం. స్థాణుమన్యేను సంయంతి, చెట్లు పొట్లు కొంతమంది అలాంటి వాళ్ళు ఏ పాపకర్మలు చేసి ఉంటారు అనంటూ ఓ పుస్తకం మాయావివరణం అనే గ్రంథం ఉంటుంది, చెప్తారు దాంట్లో వాళ్ళు. అలాగా పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగా ఉంటారు? శరీరత్వాయ దేహిన, యోగ్యమైనటువంటి శరీరం, శుచీనాం శ్రీమతాంగీ యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అన్నాడు గీతాచార్యుడు. యోగభ్రష్టుడైన వాడి స్థితి ఏమిటి? కచ్చెన్నో భయ విభ్రష్టశ్చన్నాభ్రమివ నశ్యతి. యోగభ్రష్టుడైన వాడు సర్వాత్మనా పోతాడా? మళ్ళీ తిరిగి దేహం ఉంటుందా? ఉంటే ఆ దేహంలో మళ్ళీ ప్రథమ భూమికి దగ్గర నుంచి ప్రారంభిస్తాడా? ఏ భూమికలో మరణించాడో తర్వాత భూమిక నుంచి మళ్ళీ అందుకుంటాడా? ఎలా ఉంటాడో నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు పరమాత్మ. అర్జునుడు అడిగాడు పరమాత్మని. అప్పుడు ఆయన అన్నారు, కశ్చిన్నోభ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చది. ఓ అర్జున, పుణ్యం చేసిన వాడు ఎప్పుడు కూడా నువ్వు మరణించడయ్యా. దుర్గతి వాడికి ఉండదు, గుర్తుంచుకో. ఆ పుణ్యం పోదు, అలాగే ఉంటుంది. అయితే మరొక జన్మ ఎత్తిన తర్వాత వాడు ఆ యోగి మళ్ళీ తర్వాత భూమికల్లో మళ్ళీ ప్రయాణం చేస్తాడు తప్ప మళ్ళీ తిరిగి ప్రారంభావస్థలోకి మాత్రం రాడు. అక్కడి నుంచి క్రమంగా మిగతా భూమికల్లోంచి ప్రయాణం చేసి యోగీశ్వరుడైపోయి జ్ఞానిగా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు పుట్టంగానే వాళ్ళు ఏమిటో అలా విరక్తులుగా అలా మహాత్ములుగా కనపడుతుంటారు. జన్మాంతర పుణ్యం అన్నమాట అర్థం. అది మనం చెప్పలేం.
అది ఆ పుణ్యం అందుకుందనమాట. అంటుకున్నప్పుడు వాడు ఆ స్థితిలో ఉండిపోతాడు. వాడు లేనివాడిని మనం ఏం చేసినా ప్రయోజనం లేదు కదా. అలాగే ఉంటుంది కదా లోకరీతి. యోనిమన్యేన ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన స్థాణుమన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం. మరొక విషయం కూడా గుర్తురుగు, మరొకటి చెబుతున్నా. ఏమయ్యా, పాపం ఎంతో చెబుతూనే ఉన్నాడండి. యథాప్రజ్ఞం హి సంభవాత్ అని శృత్యంతరం కూడా ఉందిట. అన్నీ చెబుతూనే ఉన్నాడు. కానీ ఈయన మధ్య మధ్యలో అడుగుతుంటూ ఉంటాడు ఈ నచికేతుడు. ఇంకా ముందు కూడా ఒక మాట అంటాడు, ఎన్నిసార్లు నువ్వు చెప్పినప్పటికీ కూడాను నాకేమిటో ఇంకా వినాలని, ఇంకా దుర్విజ్ఞేయంగా కనపడుతోంది, ఇంకా తెలుసుకోవాలని కనపడుతోంది, కానీ తృప్తి లేదయ్యా అని అంటాడు. 2వ స్కంధ ప్రారంభంలో భాగవతంలో కూడాను పరీక్షన్ మహారాజు గారితో సుఖయోగేంద్రుడు చెబుతూ, పరీక్షన్ మహారాజా, నీ వేసినటువంటి ప్రశ్న కేవలం వక్తారం శ్రోతారం న కేవలం పునాతి, నిన్ను నన్ను పవిత్రింపజేయటం కాదు, అందరినీ ప్రపంచకాన్ని అంతటినీ కూడాను పవిత్రింపజేస్తుందయ్యా. అలాంటి ప్రశ్న వేశావు నువ్వు అన్నాడు. ఎందుకంటే ఆయన ఆ ప్రశ్న వేయకపోతే ఈయన చెప్పడం సమాధానం చెబితే కదా అందరూ వినేది. దానివలన అందరూ కూడా కృతార్థులవుతారు. వాళ్ళిద్దరినీ అడ్డం పెట్టాడు వ్యాసమహర్షి లోకం కోసమని. వాళ్ళిద్దరూ కనుక అక్కడ అడ్డం లేకపోయినట్టయితే ఆ భాగవతం రాదు. వస్తే కదా ఈ జనమంతా కూడా అది విని కృతార్థులయ్యి తరించేది. అలాగా పరమాత్మ అర్జునుని అడ్డం పెట్టాడు. పరమాత్మ అధ్యాత్మ విద్యంతా బోధించారు. దాన్ని ప్రపంచం ఈ రోజు వరకు మనం అందరం కూడా అలాగే వింటూ కృతార్థం అవుతున్నాం కదా. అయ్యే వాళ్ళందరూ అవుతూనే ఉన్నారు కదా. అలాగా ఈయన కూడా పరీక్షన్ ఇక్కడ కూడాను నచికేతుడు కూడా ఆ రకంగా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. ఆయన మళ్ళీ సమాధానాలు చెబుతూనే ఉన్నారు. నాయన, ఒకప్పుడు ఏమండి మీరు చెప్పిన మాటలో చూస్తే చాలాసార్లు వచ్చినవే వస్తున్నట్టుగా కనపడుతున్నాయండి. ఇన్నిసార్లు అవసరం అంటారా? పోనీ నీకు తెలిసిందని ఖాయంగా చెప్పు, నేను చెప్పను ఇంకా. లేదండి చెప్పండి. మరి ఇంకెందుకు నువ్వు ఆ ప్రశ్నిస్తావు నన్ను? ఒకవేళ నీకు తెలియదా, తెలియకపోతే తెలియటానికి పనికొస్తుంది నా ఉపన్యాసం. లేదు తెలిసింది, విషయాన్ని అనేకసార్లు మననం చేస్తే ఆ తెలిసినటువంటి జ్ఞాన ప్రభావం వలన అవిజ్ఞా నివృత్తి కలగాలి కదా. మనం పాండిత్యం కోసం చదువుకుంటున్నామా? పాండిత్యం కోసం అయితే ఏదో శాస్త్రబలం వలన అర్థమవుతుంది చెప్పుకోవచ్చు. అది కాదు కదా. విద్వద్ అనుభవోపి ప్రమాణం అంటారు. దీంట్లో అనుభవం కూడా ప్రమాణం. వేదాంత శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో అనుభవం అక్కర్లేదు. ధర్మం ఇలా ఉంది అని శృతి చెప్పిన ప్రకారంగా మనం ఆచరించడమే. అది దానివల్ల వచ్చే అనుభవాన్ని ఎవరూ చెప్పలేరు, అది అక్కడ ఉండదు. కానీ వేదాంత శాస్త్రం అలాంటిది కాదు. దీంట్లో మహాత్ముల యొక్క అనుభవం కూడా మనకు ప్రమాణం. వాళ్ళు ఇలా అనుభవాన్ని పొందుతున్నారు అంటే హావు హావు అంటూ ఇలాంటి వాళ్ళు స్థితప్రజ్ఞులు, మహాత్ములు, జ్ఞానులు, మొత్తం ముక్తులందరూ ఇలాంటి వాళ్ళే. వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలే మనకు ముఖ్యం. వాళ్ళందరూ జ్ఞానులే కదా. వేదాలు శాస్త్రాలు ఎలా చెబితే ఎలా ప్రమాణమో వాళ్ళ మాటలు కూడా మనకి మూర్ధన్యమే కానీ శిరోధార్యమే కానీ కాదంటానికి లేదు. అందువలన ఈ విజ్ఞానాన్ని ఎన్నిసార్లైనా మనం వినవలసిందే. శ్వేతకేతు వంటి వాడు చాందోగ్యోపనిషత్తులో 9 సార్లు, నాన్నగారు మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు, మరొకసారి చెప్పవలసిందిగా భూయేమా భగవాన్ విజ్ఞాపయతు అని అడుగుతాడు. మళ్ళీ తిరిగి చెప్పండి నాన్నగారు. తత్వమసి శ్వేతకేతు అంటే చెబుతూనే ఉన్నాడు ఆయన. అట్లా అలాంటి వాడికే అన్నిసార్లు చెప్పినా దిక్కుమొక్కు లేదే. మనమెంత, మన బుద్ధి ఎంత, మన ప్రయత్నం ఎంత, మన విజ్ఞానం ఎంత, మన సామర్థ్యం ఎంత, మనకు ఉండేటువంటి ప్రజ్ఞా విశేషాలు ఎంత. అటువంటిప్పుడు మనం ఎంతైనా వినాల్సిందే కదా. లేదండి నేను చాలా గొప్ప ప్రజ్ఞావంతుణ్ణి, అక్కర్లేదండి ఎన్నిసార్లు అని అన్నారనుకో. ఒకవేళ ఆవృత్తి రసకృదుపదేశాత్ వేదాంతానాం ఆవృత్తి కర్తవ్య, అసకృతుపదేశాత్ అని చెప్పింది చివరిలో బ్రహ్మసూత్రాల్లో. చాలాసార్లు వేదాంత విచారం చేస్తూ ఉండవలసిందేను. జ్ఞానులు కూడా వేదాంత విచారం చేస్తూనే ఉంటారు. జ్ఞానం కలగటానికి ముందు చేసినటువంటి విజ్ఞానం అది జ్ఞానాన్ని సిద్ధించడానికి ఉపయోగిస్తుంది. సిద్ధించిన తర్వాత చేసేటటువంటి విజ్ఞానం మననం అంటారు దాన్ని. అది మననం చేయడానికి పనికొస్తుంది. అందుకనే ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్య అన్నదిగా మననం చేయాలి. నిరంతరం మననం చేయాలి. సమాధినిష్ఠుడై ఉండాలి. ఎప్పుడు విచారణ చేస్తూనే ఉండాలి. అలాంటి వాడికి అజ్ఞానం మళ్ళీ తిరిగి వారి దరి చేరదు, కృతార్థులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని కూడా మనం వేదాంత విచారాన్ని విడిచిపెట్టడానికి అవకాశం లేదు. నిరంతరం అలా చేస్తుండవలసిందే, తెలుసుకోవాల్సిందే.
మననం చేయవలసిందే. అందుకోసమని మధ్య మధ్యలో ఇలాంటి ప్రశ్నలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో భాష్యకారులు కూడా అక్కడక్కడ ఇలాంటి భావాలు చెబుతుంటూ ఉంటారు. నచికేత ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతమశ్నుతే తస్మిన్ లోకా సమాశ్రిత నాచ్యేతి కశ్చన ఏతద్వైతతో. ఏమో నచికేత ఏష సుప్తేషు జాగర్తి. ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయనకి నిద్ర ఉండదు అసలు, ఎప్పుడూ మెలకుగా ఉంటాడు. అందరూ ఇంట్లో నిద్రపోతూనే ఉంటారు, ఆయన మాత్రం మెలకుగా కూర్చుంటాడు. ఏమిటో నీకు నిద్ర రాదా? ఏమోనండి, రావటం లేదు నిద్ర. అంటే లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదుండి అని చెప్పేమాట. వాడికి ఏదో ఆలోచన ఉండి, వాడికి ఏదో నిద్ర పట్టగా ఏదో డబ్బు విషయం మరొకటి ఏదో మనకొద్దు, వాడి గురించి విచారం మనకొద్దు. అలా మెలకుగా ఉండే వాడి గురించి నేను చెప్పటంలా. మరేమిటి, ఈ శరీరం లోపల ఇంద్రియాలన్నీ సుప్తేషు జాగర్తి, సుప్తేషు ప్రాణాదిషు సుప్తేషు అందరూ కూడా పడుకున్నాయి. ఇంద్రియాలన్నీ కూడాను, కర్మేంద్రియాలు నిద్రపోతున్నాయి, జ్ఞానేంద్రియాలు నిద్రపోతున్నాయి, ప్రాణాదులు కూడా నిద్రపోతున్నాయి. పని చేయటం లేదు, నిద్రపోవడం అంటే పని చేయట్లేదు. ఆయా విషయాలపైన అవి లేవు, అన్నీ ఏకీభవించి ఒక చోట నిలిచిపోయినాయి. అలాంటప్పుడు ఒక ఆయన మెలకుగా ఉంటాడు. ఏష సుప్తేషు జాగర్తి నస్వపితి. అతను ఎప్పుడు కూడా నిద్రపోడు, అది ఆత్మ. ఆయన రక్షిస్తూ చూస్తుంటూ ఉంటాడు, కాపలాదారు. పాపం ఆయన్ని గురించి ఈ ఉపనిషత్తులు ఏం చెబుతాయో చెప్పలేమండి. ఆయన్ని కాపలాదారు ఉంటుంది ఒక చోట, అన్నం పెట్టేవాడు ఉంటుంది, ఒకసారి వంటవాడు ఉంటుంది. అబ్బా, ఏమైనా చెబుతాయండి అవి. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాడు ఆయన. ఏమైనా ఆయనకి ఏవేమీ అంటవు కదా. అలా లేకుండానే వీటన్నిటినీ కాపాడటమే తన లక్ష్యం కదా. తను సృష్టించినటువంటి దాన్ని తను కాపాడకుండా ఎలా ఉంటాడండి? అలా చేయడు కదా ఆయన. అందుకోసమని ప్రాణాదిషు సుప్తేషు జాగర్తీయ పరమాత్మ నస్వపితి. కథం కామం కామం పురుషో నిర్మిమాణ. వాడి ధోరణంతా చూశాడు. వీడు అజ్ఞానావస్థలో ఉన్నట్టున్నాడండి. ఏం కావాలి నీకు? డబ్బు కావాలా? పిల్లలు కావాలా? లేకపోతే విద్య కావాలా? ఏమో ఇంకా 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 వద్దు, అవన్నీ చెప్పడం బాగుండదు. అలాంటివన్నీ కావాల్సి వస్తే పోని చెప్పునైనా నేను ఇస్తాగా అంటాట. అవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు వాడికి. కామం కామం పురుషో నిర్మిమాణ. పోన్లే పాపం, వాడి అజ్ఞానావస్థలో ఉన్నాడు. మనం ఏం చేస్తాము వాడిని? మనం ఇప్పుడు అవిద్యయా నిర్మిమాణ ఎలా తయారు చేసిస్తున్నాడండి? బయటికి వెళ్ళి బజార్ వెళ్ళి ఆ వస్తువులను కొనిపెడతాడైనా? బిస్కెట్ కొనిపెడతాడా, చాక్లెట్ కొనిపెడతాడా? అదేం కాదండి. అవిద్య ఉంది ఆయన దగ్గర, ఒకటి మాయ. వెళ్ళి నువ్వు వాడికి కావాల్సిన కొంచెం ఏర్పాటు చేయమని చెబుతాడు అంతే. అది తీసుకెళ్ళి వాడికి అన్నీ ఏర్పాటు చేసేస్తుంది. ఆయన ఎక్కడికి కదలడు, ఆయన అక్కడే ఉంటాడు, లోపలే ఉంటాడు. అవన్నీ వాడు లభించిన తర్వాత వాడు అవన్నీ చేసుకుంటూ తింటూ ఉంటూ పండగ, రేపు సంవత్సరాది పండగ, అన్నీ పాపం చేసుకుంటూ తింటూ ఆనందపడుతుంటాడు. సంతోషం చూస్తుంటాడు ఈయన. అదిగో అది ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ. కానీ ఆయన మాత్రం అనశ్నన్నన్యోభిచాకశీతి అని చెప్పింది. ఆయన ఏమి తినడు, ముట్టుకోడు. పోనీ ఒక్క గారి ముక్క తినడు, ఒక్కటి తినండి పోనీ, ఊరుకో మాట్లాడమాక. తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతమశ్నుతే. అది శుక్రం, అది స్వచ్ఛమైనటువంటి కానుక దివ్య విజ్ఞానం జ్యోతిర్మయమైనటువంటి స్వరూపం. అది శుద్ధం శుభ్రం. అలాంటిది నాణ్యద్గుహ్యమస్తి. ఇంతకంటే గోప్యమైనటువంటి ప్రపంచ వస్తువులు ఎక్కడా లేదు. బ్రహ్మ తదేవ అమృతం అవినాశి సర్వశాస్త్రేషు కించిత్ భూమ్యాదయో లోకాస్తస్మిన్నేవ సర్వే సమాశ్రితాః. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా దానిలోనే ఉన్నాయి. అవన్నీ ఆయన చూపించాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. నా విషయంలో నీకు అనుమానంగా ఉంది కదూ, రాముడి దగ్గర కూడా ఇలాంటి మాటలు వచ్చినాయి. వాలిని సంహరించగలడా లేడా? సుగ్రీవుడు ఆశ్రయించాడు. ఇద్దరు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారు. ఇద్దరు ఒకటే స్థితి. ఆయన పిల్లాన్ని ఇంకోటి ఎత్తుపోయినాడు, ఈయన పిల్లాన్ని ఇంకోటి ఎత్తుపోయినాడు. ఇద్దరూ కలిసి స్నేహం చేసుకున్నారు. నా పిల్లాన్ని నువ్వు నీ తీసుకొస్తాను, నా పిల్లాన్ని నువ్వు చూస్తాను, ఇద్దరు ప్రతిజ్ఞ చేసుకున్నారు. బాగుంది, చాలా బాగుంది. కానీ సుగ్రీవుడికి డౌట్ ఏంటంటే, ఈయన చూస్తే చాలా సన్నగా ఇట్లా ఉన్నాడు, మావాడు చాలా భయంకరంగా ఉంటాడు,
వాడిని నేనే కొట్టలేకపోయినాను, ఈయన వాడిని సంహరించి నా భార్యను నాకు ఇప్పించి రాజ్యం ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాడు, ఈయన బయట అగ్నిసాక్షిగా మైత్రి అంటున్నాడు, ఏమో నాకు నమ్మకం కనపట్లేదు అన్నాడు ఆయన. అయితే ఏం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది అడిగాడు. ఇది తాడి చెట్లు వరుసగా చూపించాడు ఏమిటో ఆయన. తాడి చెట్లు పడడం ఏమిటి, కొట్టమన్నాడు. అలాగా కొట్టాడు. కొట్టేసేసి అది భూమి అంతరిక్షలోకంలోకి వెళ్ళిపోయి లోపల జూమంటూ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి అంబుల బదులోకి వచ్చి కూర్చుంది బాణం. వాడు దిమ్మ తిరిగిపోయింది. వాడికి ఏమిట్రా బాబు ఇది, శ్రీ అర్థం కాదు, ఎక్కడ చూడలేదు ఇది అన్నాడు. అయితే కొంతవరకు నమ్మకం కుదిరిందన్నాడు. అయితే తర్వాత సరే రెడీగా అన్నాడు, యుద్ధానికి యుద్ధం. కొట్టి పారేశాడు. లెక్క ఆయన చేతిలో శక్తి, అది ఒకనొక శక్తి అన్నమాట. ఆయన రావణాసుడికి లంకలో ఉండేవాడికి ఇక్కడ అరణ్యాల్లో, దండకారణ్యాల్లో ఒక బ్రాంచ్ ఉంది. వాళ్ళు 14,000 మంది రాక్షసులు అక్కడ కొంతమంది ఉన్నారు. వీళ్ళు యాత్ర పాదచారిగా పెడుతున్నారు. ప్రభు పెడుతూ ఉంటుండగా లక్ష్మణస్వామి, సీత తల్లి పెడుతున్నారు. పెడుతుంటుండగా జనస్థానం వాడికి పేరు, దానికి ఆ ఊరి పేరు. అక్కడ ఉన్నారు 14,000 మంది భయంకరమైన రాక్షసులు ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళను సంహరించడం కోసం పెడుతున్నాడు. అమ్మవారిని ఎక్కడన్నా నువ్వు జాగ్రత్తగా చూస్తుండు, నువ్వు వెళ్ళొస్తా అన్నాడు. అన్నయ్య నేను కూడా నీకు సహాయంగా వస్తా అన్నాడు. 14,000 మంది కోసం నువ్వు కూడా ఎందుకు అన్నాడు ఆయన. 14,000 మంది రాక్షసులను సంహరించడం కోసం నువ్వెందుకు అన్నాడండి ఆయన. అక్కడ వాళ్ళతో యుద్ధం చేస్తుంటుంటే ఆ వర్ణన చూసినట్టయితే ఓ రౌద్రాకారం, ప్రళయకాలాగ్ని రుద్రుల్లా కనపడ్డాడండి ఆయన. ఇంకా ఆ రుద్రాంశంలో, ఆ అగ్నిలో అన్ని మిడతల్లాగా కాలిపోవాల్సిందే కానీ ఎవరు మిగిలే వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడక్కడ. అది రాముడు అంటే. అలాంటిది ఆత్మస్వరూపం, అలాంటి వాళ్ళు పైకి కనపడరు, అలా ఉంటారు. అది రామావతారం కాబట్టి ఆయన పురుష ధర్మాన్ని నటించాలి కనుక తను ఎప్పుడు కూడా విశ్వరూపం చూపించలే. కృష్ణావతారంలో అటువంటి నియమం లేదు కాబట్టి ఈయన చూపిస్తుంటాడు అప్పుడప్పుడు. అది అన్నమాట తేడా. కాబట్టి తస్మిన్ లోకాశ్రమాశ్రిత తదు నాచ్యేతి కశ్చన ఏతద్వైతతు, నాయనా తదు నాచ్యేతి కశ్చన, ఇదిగో నచికేత, దాన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు. ఆ చైతన్యాన్ని అతిక్రమించినటువంటి వస్తువు ఇంకోటి లేదు. సర్వబ్రహ్మాండము నిబిడితమై వ్యాపించి సూదిని గుచ్చితే ఎంత ఉంటుందో అది కూడా చూడగల, ఎక్కడ ద్వైతానికి తావులేదే. ఏతస్మృదరమంతరం కురితే అతదస్య భయం భవతి అంటుంది తైత్రీయం. అలాంటిది కదా, దాన్ని ఎవరేం చేయగలరు. అలాంటిది నా చేతి కశ్చన ఏతద్వైతతో. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం ప్రతిరూపో బహిశ్చ. నచికేత, మరొక దృష్టాంతాన్ని నీకు చెబుతాను. నీవు ఈ విషయంలో సందేహం మళ్ళీ తిరిగి నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు సరిగ్గా అర్థం కాలేదు అంటావేమో, నాకు భయం అసలు. అలా ఉండకూడదు సుమా, మళ్ళీ ఏ జన్మకి మర్చిపోకూడదు నువ్వు. అందుకోసం నీకు ఇన్ని దృష్టాంతాలు చెబుతున్నా. చాదస్తంగా ఉంది అనుకోమోకే, అలా అనుకోలేండి అన్నాడు. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్ట, అగ్నిని దృష్టాంతంగా ఒకటి చెబుతున్నా వినమన్నాడు. ఏమిటిది? అగ్ని అరణ్యంలో కాలిపోతూ ఉంటుంది, కారు చిచ్చు. ఒక చెట్టు మండిపోతోంది, వారాంటి ఇంతంత కర్ర, దాని ఇంత వారం ఓ మంటలు, పెద్ద నిప్పండిది అంటున్నాడు. కొన్ని చోట్ల చిన్న కర్రలు ఉన్నాయి, అవి అంటుకుంటే చిన్న నిప్పండి అంటున్నాడు. ఒక పిడక, అది అంటుకుని అంతా వెలుగుతోంది, రౌండ్గా గుండ్రంగా ఉందండి అంటున్నాడు. వీడిలా ఒక ఇనప గుండు కాలింది, గుండ్రంగా ఉంది అంటున్నాడు. ఏమిటి మాటలు? వస్తుత అవన్నీ ఉపాధులు. వాట్లలో ఉండేటువంటి ఆ ఇనప గుండు కానీ, ఆ పిడక నిప్పు కానీ, బొగ్గు నిప్పు కానీ, కర్ర నిప్పు కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవేవి కూడా, ఆ ఉపాధులేవి కూడా కాల్చవు. అన్నింట్లలో ఉండేటువంటి కనుక శక్తి, అగ్నిశక్తి, అది భయంకరమైనటువంటి శక్తి, ప్రళయకాల రుద్రుడు లాంటిది శక్తి. అది ఆ శక్తి కాల్చేస్తూ ఉంటుంది. అన్నింట్లలోనూ లోపల ప్రవేశించి గూఢంగా ఉంటాడు ఆయన. శమీగర్భాదగ్నిం మంథతి ఏషావా అగ్నేర్యజ్ఞజాతను ఉంటుంది శృతి. ఆ శమీగర్భంలోంచి తీస్తారండి అగ్ని. దాక్కున్నాడు అంటూ ఆయన లోపల ఉంటాడు, ఎవరికి కనపడాడు. దాన్ని తీయటం కోసమని నానాయాత్రలు పడి కర్మకాండలో ఆ పవిత్రమైనటువంటి అగ్నిని బయటకు తీసి దాన్ని తీసుకొచ్చి హోమాల్లోకి, పవిత్రమైనటువంటి హోమాలు చేయడం కోసం తీసుకొస్తారు. అలా సర్వభూతామంలో అక్కడి నుంచి మళ్ళీ త్రేతాగ్నులు సభ్యామసత్యం
దక్షిణాగ్ని గార్హవత్యం ఆహవనీయం అన్నింటిలోనూ ప్రజ్వలిస్తూ ఉంటుంటాడు ఆ ప్రభు. అలా లోపల హృదయ పుండలీకంలో ప్రజ్వలిస్తూ ఉంటుంటాడు. సర్వస్థ బ్రహ్మాండముల్లో అన్నింటిలోనూ ప్రవేశించి ప్రకాశిస్తూ ఉంటుంటాడు. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ. సర్వభూతముల్లో అంతరాత్మగా ఉండేటువంటి ఆ పరమాత్మ ఉన్నారే, రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ అన్నారు ఇక్కడ. అన్నిట్లలో కూడాను తను ప్రవేశించి లోపల ఉన్నాడండి. మనలోనూ ఆయనే ప్రవేశించాడు. ఆయన ప్రవేశించడం ఎలా ఉంటుంది ఏమిటి దీని మీద పెద్ద చర్చలు తైత్రీయోపనిషత్తులో ఈయన దాంట్లో దూరాడా ఏమిటి అబ్బో పెద్ద గోల అదంతా భాష్యగారు చెబుతారు, మనం అప్పుడు పెట్టుకుంటే తెమలో. కానీ మొత్తం మీద దాంట్లో ప్రతిబింబించి ఎలా ప్రకాశిస్తున్నాడనే సారాంశం మాట ఒక మాట అనుకుందాం మనం. సరే బాగానే ఉంది, కానీ మళ్ళీ బహిష్ట అన్నాడేంటి? నాకు అనుమానం, యమధర్మరాజు గారు అలా చెప్తున్నాడేంటి అంటే ఏం లేదు, ఆయన లోపల ఉన్నటువంటి జీవుడు అతని యొక్క స్థితిగతులు, అతను చేసేటటువంటి టక్కుటమార విద్యలు, వాడు చేసే కర్తృత్వ భోక్తృత్వాదులు, వాడికుండే అహంకార మమకారాలు, వాడికుండే కామక్రోధాదులు, వాడికుండేటువంటి ఇంకా దుర్గుణాలు ఏవో ఉంటాయి చూసారా, ఆ వాట్లతో ఆయన ఎటువంటి సంబంధం లేకుండా బహిర్భూతంగా బయటగా పట్టించుకోకుండా ఉంటాడు. అది బహిష్ట అంటే. ఇప్పుడు మనం ఒక చోట ఉన్నాం అనుకోండి, ఒక నీళ్ళల్లో బురద నీళ్ళలో దిగాం అనుకోండి, బురద మనకు అంటుంది. స్వచ్ఛమైన నీళ్ళలో ఉన్నాం అనుకోండి, స్వచ్ఛంగా ఉంటాం. అలాగే సూర్యుడు కూడా స్వచ్ఛమైన నీళ్ళలో ప్రతిబింబించాడు అనుకోండి, స్వచ్ఛంగా ఉంటాడు. మురికి నీళ్ళల్లో ప్రతిబింబించాడు, మురికి పోవచ్చు కదా అని మనం ఎలా భావిస్తామో అలా ఇక్కడ మాత్రం ఏమీ లేదు. ఆయన బహిష్ట, వాటికి ఎటువంటి సంబంధం లేకుండా వాడు ఏం చేసుకున్నా నాకు అనవసరం, నేను మాత్రం అలా చూస్తూ ఉంటుంటాను, వాడు పెట్టింది నేను తిన్నో ఇలా చూస్తూ ఉంటాను. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిష్ట వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ. నచికేత, వాయువు మొత్తం అంతటా కూడా జగత్తంతా కూడా వ్యాపించి ఉంటాడండి. రెండో భూతం ఇది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు రెండోది. సమస్త బ్రహ్మాండములు వ్యాపించి ఉంటాడండి ఆయన. ఆయన లేనిదే అసలు ప్రపంచం ఆగిపోతుందంతే. ఆయన కుమారుడే ఆంజనేయ స్వామి. ఈయన పుట్టంగానే ఈయనకి ఆకలేసిందట, రామాయణంలో చెబుతారు, ఉత్తర రామాయణంలో. ఆస్తే అంజనాదేవి ఈయనకి పాలు ఇవ్వలేకపోయింది. వెంటనే సూర్యుడు ఉదయిస్తుంటుంటేనో ఆ బింబాన్ని తినేసేదాన్ని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయేటప్పటికల్లా తినేస్తున్నాడు. పుట్టినవాడు శిశువు, ఇంత గుడ్డు, పసిగుడ్డు. అక్కడి నుంచి ఎవరో చెప్పారట, ఏమండి రాహుకేతువులు ఇద్దరు సూర్యుడిని తింటారు, ప్రతిబంధిస్తూ ఉంటుంటారు అంటాడు. ఈ మధ్యన కొత్తగా మూడో ఆయన ఎవడో వచ్చాడండి, నేను ఎవరో వెళ్ళి దేవేంద్రుడితో చెప్పారు. ఆయన వెంటనే బయలుదేరి వజ్రాయుధం వేసుకుని వెంటనే కొట్టేశాడు. మూతి వంకరపోయింది. అప్పటి నుంచి ఇలా మూతి వంకరగా ఉంటుంది. అప్పుడు వెంటనే ఆయనకి పాపం నిర్జీవుడైనట్టుగా పడిపోయినట్ట. వాయుదేవుడు ఒళ్ళో పెట్టుకుని కాపాడుకుంటూ, దేవేంద్ర ఏం పనులు చేసావు, దరిద్ర పనులు. ఏమో మీ కొడుకుని నాకు తెలియదండి. అప్పుడు అన్నాడు, నేను ఇవాళ రోజున ఎక్కడ కూడా మా ఆసుపత్రి తీసుకెళ్ళాలి, మా అబ్బాయిని నాకు సెలవు ఇప్పించండి, నేను ఎక్కడ ప్రవహించను, అసలు నేను వీచను, నేను రాని వాళ్ళు సెలవు చీటు రాసేసాడు. అందరూ చచ్చారన్నమాట జనాలు. మహాప్రభో నువ్వు అట్లా పెట్టమోక మీ అబ్బాయిని నేను రక్షిస్తాను, ఆసుపత్రి తీసుకెళ్తాను. అప్పుడు దేవేంద్రుడు పెట్టుకెళ్ళాడు అని రామాయణంలో. ఆ వాయువు లేకపోతే మనం బతుకుతామండి? అయ్యో రామ. వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ. అంతటా వేణువులో ప్రవేశించాడండి. ఎంత ధ్వని కృష్ణ పరమాత్మ ఎలా వాయిస్తాడో దానికి జగత్తంతా కూడా ముగ్ధమైపోయి పశువులు పక్షువులు అన్నీ కూడాను అలా నోళ్ళు తెలుసుకుని అలా గడ్డి తినేటటువంటివి కూడా గడ్డి అలా మానేసేసి అలా కూర్చుని వింటుంటాయి. అంతే దిక్తమైపోతుంది జగత్తంతా కూడా అనమాట దానికి అర్థం. ఇక్కడ ధ్వని. అలాగే ఈ లోకంలో ఆ వాయువు ఆ శబ్దం అనేటటువంటి లేకపోయినట్టయితే ఇది ఏమైపోతుంది? ఇదమంతం కృతస్థోక్తం ఆసంసారం నదీప్యతే, ఇది శబ్దాహ్వయం జ్యోతిరాశి ఆసంసారం నదీప్యతే అన్నాడు ఎక్కడో వాక్యంలో, మహాభాష్యంలో. ఈ శబ్దం అనేటటువంటి జ్యోతిష్ లేకపోయినట్టయితే ప్రపంచంలో అంతా కూడా చీకటే, ఏం కనపడదు నీకు కదా. రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ సూర్యో యథా సర్వలోకస్య చక్షు న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషై. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః. నచికేత, సూర్యుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన కిరణాలతో ప్రపంచకానంతటిని కూడాను స్పందనం తీసుకొచ్చి చైతన్యవంతం చేస్తాడు. సమస్త లోకానికి కన్ను ఆయన. ఆయన లేకపోతే కన్ను లేదుగా. మనందరం అలా కళ్ళు ఉన్నా కూడా అలా కళ్ళు మూసుకు పుడుకుంటాం తెల్లవారులు ఆయన రాకపోతే.
వచ్చిన తర్వాత కానీ మనం ఆయన కళ్ళు తెరిపిస్తాడు, ఆయన కిరణాలు కిటికీలోంచి మన కళ్ళల్లోకి పడి నువ్వు లే అని అవి లేపితే అప్పుడు లేస్తాం మనం. అంతే కదా. అలాంటి వాడు కాబట్టి ఈ కళ్ళకు కూడా ఆయనే కన్ను. మన నేత్రాణం నేత్రభూత సూర్యో యథా సర్వలోకస్య చక్షు నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషై. నాకు ఒక డౌట్ అండి. ఈయన ఉదయిస్తాడు, ఉదయించంగానే తన కిరణాలన్నింటినీ కూడా పంపిస్తాడు, దానివలన జగత్తంతా కూడా చైతన్యవంతం అవుతుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ అపవిత్రమైనటువంటి మూత్రపురీషాదులు అటువంటి వాటి మీద కూడా ప్రకాశిస్తాడండి వచ్చిన కర్మ. అదేమిటండి ఎలా చేస్తాడు? దానివలన ఆ కిరణాలు ఆ మలం మీద పడటం చేత అపవిత్రమైపోయి తద్వారా సూర్యుడు కూడా అపవిత్రుడైపోతాడా? ఏమీ అపవిత్రుడు గడే, ఏమీ సంబంధం లేదు ఆయనకి. నలిప్యతే చాక్షుషైర్ బాహ్యదోషై. మూత్రపురుషాది స్థానాల మీద ప్రకాశించటం చేత తన ఎండ, తన కిరణాలు అంత మాత్రం చేత ఆయనకి మాత్రం ఎటువంటి దోషం ఆయనకి సంక్రమిస్తుందని అనుకోవడానికి అవకాశాలు లేవు. అలాగా జీవుడు కూడాను లోపల ఉండి ఉన్నా కూడా ఈ అంతఃకరణలో ఉండేటువంటి సంసర్గ దోషం ఏమీ ఆయనకు అంటదు. ఎందుకంటే ఇదంతా అధ్యాస, కల్పితం అన్నమాట. మీకు దృష్టాంతం చెబుతాను. ఇక్కడ భాష్యకారుడు అంటారు, యథా రజ్జు శుక్తిక ఊషర గగనేషు సర్ప రజత ఉదక మలాని నరజ్వాదీనాం సుతో దోషరూపాణి సంతి సంసర్గిణి విపరీత బుద్ధ అధ్యాస నిమిత్తత్వాత్ దోషవత్ విభావ్యంతే నతద్దోషై తేషాం లేపః. విపరీత బుద్ధ్యధ్యాస నిమిత్తత్వాత్ విపరీత బుద్ధ్యధ్యాస బాహ్యాహితే అంటాడు ఆయన. అంటే తాడుంది, మందాంధకారంలో తాడును చూచి వీడు హఠాత్తుగా పాము అనుకున్నాడు. పాము చాలా భయంకరమైనటువంటి జంతువు అండి అది. దాంట్లోకి కూరలకు విషం ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో వాడు పాము అనుకున్న తర్వాత ఆ పాముకు సంబంధించినటువంటి విషం అంతా కూడా ఈ రజ్జువుకి పట్టాలి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి పాము లేదు తెలుసుకున్న తర్వాత మనం తాడు చూస్తే తాడులో ఏదైనా విషం పట్టినట్టుందా? ఏమంటలేదే. దాని యందు అధ్యష్టమైనటువంటి అజ్ఞానవశాత్తు కల్పితమైనటువంటి పాము, ఆ పాముకి సంబంధించినటువంటి విషం కానీ మరొకటి కానీ ఆ తాళ్ళలో ఏం లేదు. అలాగా శుక్తికి యందు రజత భ్రాంతి, శుక్తిలో రజతం నిజంగా ఏమీ లేదు కదా. అలాగా ఇంకా ఊషర క్షేత్రాలు, వాట్లల్లో అక్కడేదో జలభ్రాంతి ఏం లేదు, అది ఉట్టిదే, ఎండమావులు అంటాం వాటిని మనం. ఇలా అవన్నీ కూడాను ఏ రకంగా సంబంధం లేకుండా ఎలా ఉంటున్నాయో అలాగే సూర్యుడు కూడా భూలోకంలో కిరణాలతో పురుషం మలం పైన ప్రకాశించిన దాంతో దానికి సంబంధించినటువంటి దోషం కిరణముల ద్వారా ఆయనకి మాత్రం సంక్రమించదు. నలిప్యతే, లేపన లేకుండా ఉంటాడు. అలాగా లోపల ఉన్నటువంటి పరమాత్మ కూడా జీవుడికి ఉండేటువంటి దరిద్ర భావాలు చెప్పలేము. ఎవరి సంస్కారం ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. ఆ భావాలు అతనికేమీ అంటవు. నలిప్యతే బాహ్యతే ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోకదుఃఖేన బాహ్య. లోకదుఃఖం, ఆ లోపల కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఉంటూ వాళ్ళ కష్టాలు మనకి తెలియదు కదా. ఆ దుఃఖం ఇతనికి ఏమీ సంక్రమించదు, చూస్తూ ఉంటాడు. ఏమండి అలా ఏడుస్తున్నాడు కదా, పని ఓదార్చకూడదు, నేను అలా చూడకపోతే నాకు అనుమానం. నిజమే, అది వేయాల్సిన ప్రశ్నే. ఎందుకంటే ఆయన ఏమి అట్లా వాడిని ఏమి ఓదార్చడాను. ఎందుకని అంటే వాడు చేసుకున్న కర్మ లాంటిది, వాడు ఏడుస్తున్నాడు, దాన్ని నేనేం చేస్తాను, చూస్తూ ఉంటాను. ఆనందిస్తూ ఉంటే చూస్తుండగా లేదా? వాడు బ్రహ్మాండంగా ఎగిరిపోతున్నాడు, బాగా లడ్డూలు తింటున్నాడు, నాకు అంత ఉందన్నా ఇంత ఉంటున్నాడు, ఏదో చెబుతున్నాడు కబుర్లు, అబ్బో, అప్పుడు కూడా మామూలుగానే ఉన్నాడు. నేనేమి వాడి ఆనందంతో నాకేం సంబంధం లేదు. వాడు ఆ తర్వాత ఏడవడం మొదలెట్టాడు. ఏడుస్తే ఏడుచుకో, దాన్ని నేనేం చేస్తాను, నువ్వు చేసుకున్నావు కర్మ, నీ కర్మ నీకు అనుగుణంగా చేసుకో, దానికోసం నేనేం చేయనాడు. అందుకోసమే అర్థం పిబంతో దగ్గర పాయిత అని కూడా అర్థం చెప్పారు. వాడి చేత ఇవన్నీ తినిపిస్తాడు. అంటే పైగా ఇంకోటి, వాడు దుఃఖం అనుభవిస్తూ ఉంటుంటే దుఃఖం అనుభవించకుండా
వాడు దిగమింగిన పైకి పైకి మాత్రం ఏమీ తెలియకుండా ఉంటారు కొంతమంది. ఏం లేదండి ఉట్టిదే దొంగ లోపలంతా ఏడుస్తూనే ఉన్నాడు వాడు. వాడి చేత ఆ ఏడుపు లోపల ఏడిపిస్తట్టు కూడా ఆయన. ఎందుకనంటే చేసిన తర్వాత కర్మఫలం ఇవ్వాల్సింది ఈయనే. తప్పుడు పనులు చేసి నేను ఏడవకుండా ఉంటాను, దుఃఖం అనుభవించకుండా ఉంటానంటే కుదరదు కదా. కాల్లో ముళ్ళు గుచ్చుకున్న తర్వాత నొప్పి లేకుండా ఉంటుందా? తప్పదు. ఆ నొప్పిచ్చేది ఆయనే. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే తీయించేది కూడా ఆయనే. కాబట్టి అది కదా పరమాత్మ యొక్క లక్షణం. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోకదుఃఖేన బాహ్య ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం బీజం బుధాజ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాస్తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. నచికేత ఏకోవశీ సర్వభూతాంతరాత్మ, సర్వభూతముల్లో అంతరాత్మగా ఉండేటువంటి పరమాత్మ ఒక్కడే. ఆయనలో నానాత్వం నువ్వు ఎప్పుడు కూడా కంచు కాగడా వేసి చూసినా నీకు దొరకదు. సర్వభూతముల యందు అంతరాత్మగా ప్రకాశిస్తూ ఉంటాడు. భూతములు భిన్న భిన్నంగా ఉండొచ్చు, వేల లక్ష కోటాన కోట్ల జీవులు ఉండొచ్చు. అంతటా ఉపాధి భేదమే కానీ ఆత్మభేదం మతం ఎప్పుడు కూడా మనం అనుకోవడానికి అవకాశం లేదు. ఏకం బీజం బహుధాయ కరోతి, ఏకం రూపం బహుధాయ కరోతి అని కూడాను. అంటే ఒకే రూపాన్ని అనేక రూపాలు నామరూపాత్మక, ఒకే స్వరూపాన్ని నామరూపాత్మక ప్రపంచంగా ఇదంతా చూపిస్తున్నాడు ఒకటే ఆయన. ఒకటే బీజం మర్రి వృక్షం ఉంటుంది, ఇంత ఉంటుంది. చాందోగ్యంలో ఇదో కథ. సర్వవ్యాపకం పరమాత్మ అని చెప్పాడు. చెప్పినప్పుడు శిష్యుడితో చెప్పిన తర్వాత గురువు గారు వాడు అడిగాడు, ఎలా కుదురుతుందండి అంటే, అప్పుడు ఓ పని చేయి, ఒక మర్రి గింజ పట్టమన్నాడు. పట్టుకొచ్చాడు. చింధీతి అన్నాడు, దాన్ని కొయ్యమన్నాడు. ఏం కోస్తాడు, అది పట్టుకోవడానికి కూడా దొరకదాం. ఎలాగో కోసాడండి. కిం పశ్యసి అని అడిగాడు. అన్వయవే మాధానాయితి, ఏమిటోనండి తెలియట్లేదు, చాలా సూక్ష్మం. ఒక కాయ కోమంటే దాంట్లో బూళ్ళని గింజలు అలా పడ్డాయి. దాంట్లో తాసామేకామాహర, దాంట్లోంచి ఒకటి తీరా కొయినాడు. కిం పశ్యసి నకిమిపి అన్నాడు వాడు. ఏమీ కనపట్టలేదన్నాడు. అలాంటి దాన్ని పాతి పెడితే బయలుదేరినటువంటి కొమ్మలు, ఊడలు, చెట్లు, ఆకులు, పిందులు, ఎకరం మేరం తిండి చెట్టు అది ఎట్లా వచ్చింది దీంట్లో నుంచి? వాటి యొక్క సూక్ష్మాంశం అంతా దాంట్లో ఉందన్నమాట దానికి అర్థం. అలా లోపల పరమాత్మ వెటిని కూడా లోపల పెట్టుకుని మళ్ళీ తిరిగి మనకి అన్నీ కూడా ఇస్తున్నాడు. ఏకం బీజం బహుధా, ఆ శక్తి సామర్థ్యాలు ఆయనవి. ఎవరు ఊహ చేయలేరు, ఎవరు ఏం చేయలేరు, ఎవరు చెప్పలేరు. దాని గురించి ఎన్నాళ్ళు మాట్లాడినా కూడా మనకు సమాధానాలు రావు. తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా, అలాంటి ఆత్మస్వరూపాన్ని ఎవరైతే ధీరులు, జ్ఞానులు, నివృత్తయేషణ కర్మ కృతే పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ దారేషణాయాశ్చ వ్యుత్థాయాథ భిక్షాచర్యం చరంతి అని చెబుతుంది బృహదారణ్యకం. అలాంటి ఏషణాత్రయ విముక్తిని పొందినటువంటి మహాత్ములు ఉంటారు చూసారా, జ్ఞానులు, వాళ్ళు చూస్తారు. ధీరా వివేకిన, వాళ్ళే సాక్షాత్తు ఆచార్య ఆగమ ఉపదేశం సాక్షాత్ అనుభవంతి. వేదాలు, ఉపనిషత్తులు, గురువులు చెప్పినటువంటి విషయాల ప్రకారంగా వాళ్ళు సాక్షాత్కరింపచేసుకుంటారయ్యా. నేతరేషాం, మిగిలిన వాళ్ళకి ఇది లభించేది కాదన్నాడు. ఎవరా వాళ్ళని అడిగా. బాహ్యాసక్త బుద్ధీనాం అవివేకినాం స్వాత్మభూతమపి అవిద్యా వ్యవధానాత్. మిగతా వాళ్ళు మాత్రం చూడలేరన్నాడు. ఎవరా వాళ్ళు అంటే ఏం లేదు, బాహ్య ప్రపంచం పట్ల ఆసక్తి కలిగి మనస్సుని పరుపలు విధాలా పోగొట్టుకుంటూ అవివేకులుగా ఉండేటటువంటి వాళ్ళు. అయితే మాత్రం వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మని వాళ్ళు చూసుకోలేకపోవడం ఏడబ్బా, అదేం నాకు కూడా సందేహం. అడుగుదాం అనుకుంటున్నా, నువ్వే అడిగావు. అదేం కాదు, అక్కడ అవిద్యా వ్యవధానాత్ అన్నారు భాష్యకారుడు. వాళ్ళకి అవిద్య ఒకటి అడ్డుందండి, అది చూడనివ్వదు, మూసేస్తుంది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ గీతాచార్యుడు అన్నాడు. అది కప్పేస్తోంది, చూడనివ్వటం లేదు. పో బయటికి, చూడకూడదు అని ఇలా మూసేస్తుంది. పాపం చూడలేకపోయినాడు. అందుకోసమే బాహ్య పదార్థాలు చూస్తూ గంతులేస్తున్నాడు. అలాంటి వాడికి ఆత్మస్వరూప సాక్షాత్కారం కలగదు కదా అన్నారు ఆయన. నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. నాయన, నీకొక్క విషయం చెప్తాను. పరమాత్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
అలాగా యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోం సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణా విపశ్చిదేతి తైత్రీయం. అలాగా నిత్య పదార్థంలో అది నిత్యం శాశ్వతమైనటువంటిది, కానీ వినాశం దానికి లేదు కదా. అవినాశీవా అరే అయమాత్మ అనుచ్ఛిత్య ధర్మ అన్నాడు బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్య మహర్షి భార్యతో మాట్లాడుతూ. మైత్రేయి అవినాశీవా అరే అయమాత్మ, ఇది అవినాశి నశించేది కాదు అని చెప్పాడు ఆయన. అనిత్యానాం నిత్య, ఈ జగత్తులో ఉండే పదార్థాలన్నీ కూడా అనిత్యాలే. ఆకాశ ప్రభృతి పృథివ్యంతం పంచభూతాలు. పృథివ్యా ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష సవా ఏష పురుషోన్నరసమయ. అన్నరసమయ పురుష, అన్నరసంతో ఏర్పడినటువంటి వాడు తర్వాత పురుషుడు. ఇది భౌతిక ప్రపంచం. పృథివ్యంతం భూత సృష్టి, తత్ప్రభృతి భౌతిక సృష్టి. ఇదంతా కూడా వర్ణించింది తైత్రీయోపనిషత్తు. అలాంటి అనిత్యమైనటువంటి జగత్తంతా ఉంది చూసారా, ఈ మొత్తం బ్రహ్మాండములన్నీ కూడాను అన్నింటిల్లోనూ ఒక్కటే నిత్యమైన పదార్థం. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యుత కౌంతేయ పునర్జన్మన విద్యతే గీతాచార్యుడు. కాబట్టి నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. సరే యమధర్మరాజా, నువ్వు ఒకవేళ అచేతనములైనటువంటి జడమైన చెట్లు, పుట్లు, నదులు, సముద్రాలు వగైరా అటువంటి వాట్లల్లో అన్నింటికంటే కూడాను ఇది నిత్యమైన పదార్థం అని చెప్పావేమో, కానీ మరి బ్రహ్మాది పిపీలికాంత చేతన పదార్థాలు ఉన్నాయి కదా, జీవకోటి, జీవరాశి, వాట్లను గురించి ఏమిటని అడిగాడు. చేతనశ్చేతనానాం అన్నాడండి. దానికి సమాధానం చెబుతాయన, వాట్లకు కూడా చైతన్యం ఇచ్చేటటువంటి వాడు ఆయనేనన్నాడు. అబ్బో, అంటే చేతయితృ ఆయన వాట్లని నడిపించేటటువంటి వాడు అనమాట దానికి అర్థం. వాళ్ళు కూడా వెర్రి మొహాలు చూస్తుంటుంటారు. ఏంట్రా వెళ్ళవేరంటే అంటుంటాడు. ఏం వాడికి తెలుస్తాదు, వాడికి ముద్దు జడం తెలియదు, ఎవరో నడిపించాలి. ఏం చేస్తాడు? కళ్ళు లేని వాడు ఎట్లా ఎడతాడు? చేతనం లేకపోతే చాలు, ఇంతంత కళ్ళున్నా ప్రయోజనం లేదే. అవి ఎక్కడికో తీసుకెళ్ళి గోతులో తీసుకెళ్తాయి. అవి ప్రమాదకరం. చేతనానాం బ్రహ్మాదీనామపి చేతయితురు పరమాత్మ. ఆయన నడిపించేటటువంటి వాడు ఆయన నడకలో, ఆయన ఆజ్ఞలో, ఆయన సూచనలో, ఆయన స్ఫూర్తితో మిగిలిన ప్రపంచం అంతా నడుస్తూ ఉండవలసిందే, కానీ స్వతంత్రించి ఏమీ చెయ్యలేదు. ఒకటే గుర్తుంచుకో. బహూనాం యో విదధాతి కామాన్. మరీ ఇదిగా ఉంది, నాకు ఓ పని చెప్తావా అని అడిగాడు. ఈ అజ్ఞానలోకం ఇంకో విభాగం తీసిమన్నాడు. ఈ మానవలోకంలో ఒక అజ్ఞానలోకం ఉంది. అజ్ఞానలోకం అని నేను అన్న ఇప్పుడంటే బాగుండదు అన్నమాట. కర్మఠులు, కర్మానుష్ఠాతలు, అనేక రకములైనటువంటి కర్మలు వేదాలు చెప్పినే నిత్యకర్మ, కామ్యకర్మ, నైమిత్తిక కర్మ అనంటూ బహు విధములైనటువంటి కర్మల గురించి మాట్లాడుతూ ఉంటుంటాయి. అవి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికీ కూడాను కోరికలు, ఏదో కోరికతో పాపం వాళ్ళకు ఉండే ఆశ అలాంటిది. జీవితాశ బలి చేసి అన్నారండి. ఏం చేస్తాం? కాబట్టి అలాంటి కోరికల్ని మరి ఎవరు సమకూరుస్తారన్నాడు ఆయనే. వాళ్ళు అలా ఉంటే అలాగే చేస్తాను, నాకు అభ్యంతరం లేదని చెప్పాడు ఆయన. బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. లేక వాటిని విడనాడి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని ఎవరైతే పొందుతూ ఉంటుంటారో, ఏ అనుపశ్యంతి ధీరాహ, ధీరులు వాళ్ళే జ్ఞానులంటే. తేషాం శాంతి శాశ్వతీ శాంతి అన్నాడు. అంతే వాళ్ళకి. వీళ్ళకి శాంతి శబ్దం వాళ్ళకి పనికి రాదు మిగతా వాళ్ళకి. ఇదిగో వీళ్ళకి శాంతి అంటే అసలు శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అది ఎలాంటిదంటే శాశ్వతీ శాంతి. ఏదో ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక ఉంటూ మాకు మూడు శాంతులకు అర్థాలు చెబుతూ ఉంటారు వ్యాఖ్యాతలు. అలాంటిది కాదు. కేవలం పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి శాంతి కదా. నేతరేషాం, ఇతరులు ఉన్నారే అజ్ఞానావస్థలో ఉండేటటువంటి వాళ్ళకి మాత్రం ఇలాంటి శాంతి ఎన్నడూ కూడా లభించదు అని అంటూ నచికేతుడికి యమధర్మరాజు గారు అధ్యాత్మ విద్యను బోధిస్తూ అనేక దృష్టాంతాలతో, ఒక దృష్టాంతం కాదు, 2 దృష్టాంతాలు కాదు, సర్వబ్రహ్మాండములలోనూ పరమాత్మ యొక్క విశ్వరూపం అంతా కూడా చూపిస్తూ ఆయన మాట్లాడారు. ఇంకా మిగతా విషయాలు మాట్లాడతారు ఆయన.